ఇక మనము ఈరోజు శనివారం మీకు తెలిసిందే కదా, ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నాను. మేడం గారికి, లలితా మేడంకి ఎవరైనా పేర్లు ఇచ్చుంటే ముందుగా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అలాగే మీరే కాదు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవచ్చు. సో ముందుగా ఎవరు వస్తారో ముందుకు రండి. వినోద్ సార్ గారు హ్యాండ్ రైజ్ చేయండి సార్, అన్మ్యూట్ చేస్తున్నాను. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ ఇచ్చానండి, మాట్లాడండి సార్. సార్ సార్ చెప్పండి. సార్ వాయిస్ సరిగ్గా రావట్లేదు సార్, కొంచెం మీరు మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడండి, మీ ఫోన్ మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. వాయిస్ వినపట్లేదండి. ఓకే సార్, సిగ్నల్ లేనట్టుంది, మీరు మళ్ళీ రీజాయిన్ అండి, మళ్ళీ మిమ్మల్ని తీసుకున్నాము. నెక్స్ట్ ఎవరైనా ఉన్నారండి? మీనా కుమారి మేడం గారు. మెడిటేషన్ చేసిన తర్వాత బాడీ అంతా కొంచెం రిలాక్స్ గా తేలినట్టు వైబ్రేట్ అవుతుంది సార్. కొంచెం ఆ ఐస్ నుంచి కొంచెం సార్ అదే సార్, మెడిటేషన్ చేసిన తర్వాత మైండ్ ఫ్రీగా సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదండి వినోద్ కుమార్ కాసా గారు, మీరు మళ్ళీ రీజాయిన్ కండి సరేనా. మీనా కుమారి మేడం గారు మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు ఒక చిట్కా చెప్పిన తర్వాత ఒక పాట పాడదాం అనుకుంటున్నాను సార్. మన ఇంట్లో బొద్దింకలు కబోర్డ్స్ లో కానీ కిచెన్ లో ఎక్కడైనా ఎక్కువగా ఉంటే అక్కడ కొంచెం బోరిక్ పౌడర్ ని అక్కడ కొంచెం కొంచెం అప్లై చేసి ఒక్కొక్క లవంగం అక్కడక్కడ పెడితే అది రాదు సార్. నేను ఇంట్లో ఇది ప్రయోగం చేశాను, చాలా సక్సెస్ అయింది సార్. మనము ఇది కెమికల్స్ ఇది హిట్ గానీ అదేమి యూస్ చేయకుండా, అవి చనిపోకుండా అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు సార్. నేనైతే అది ప్రయోగం చేశాను, అది సక్సెస్ అయింది. అందరూ ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు సార్. తర్వాత ఒక పాట పాడతాను సార్. తులసీ దళాలతో తులతో చూదామంటే, తులసీ దళాలతో తులతో చూదామంటే, నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. యమునా తీరమందు రాసలీలలాడంగా, యమునా తీరమందు రాస క్రీడలాడంగా, రాధమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. ఆరాధమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. తులసీ దళాలతో తులతూ చూదామంటే, నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. నా మనసే నీకు కోవెలగా చేయుటకు, నా మనసే నీకు కోవెలగా చేయుటకు, మీరాను నేను కానురా
కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా, ఆ మీరాను నేను కానురా, కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా. వెన్న మీగడలతోనే గోరు ముద్ద తినిపించా, వెన్న మీగడలతోనే గోరు ముద్ద తినిపించా, యశోదను నేను కానురా, కృష్ణయ్య అంత నోము నోచలేదురా, ఆ యశోదను నేను కానురా, కృష్ణయ్య అంత నోము నోచలేదురా. తులసీ దళాలతో తులతూచుదామంటే నీ రుక్మిణి నేను కానురా, కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా, నీ రుక్మిణి నేను కానురా, కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరు మేడం క్లాస్ పెట్టండి, చాలా బాగా పడింది. అలాగే చక్కగా కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లక్ష్మణాచారి గారు అన్మ్యూట్ చేస్తున్నాను, అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. లక్ష్మణాచారి గారు. ఓకే సార్. యా, వినిపిస్తుంది, మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ధ్యానం చాలా బాగా చేశారు సార్ ఈరోజు. చాలా చక్కగా, మంచిది సార్, మంచిగా చెప్పారు. ఓకే సార్, నేను ఒకటి కవిత చెప్తాను సార్. చెప్పండి సార్. అంటే మన ఆధ్యాత్మికానికి కాకుండా ఇది రాజకీయాలకు, దేశానికి సంబంధించింది. యా, ఎవరిని కించపరచకుండా ఉంటే చెప్పండి సార్, కించపరచకుండా. నేటి భారతం ప్రజల అభిష్టానికి విలువ మన ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రపంచ దేశాలకు ఆదర్శం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశం. గుర్తులతో గుర్తిస్తారు, పార్టీలను, పాలకులను ఎన్నుకుంటారు. మనసుంటే మార్గం అన్నట్లు నాణానికి బొమ్మ పురుషుల మన దేశ రాజకీయాలు నడుస్తున్నది. అధికారమే పరమావధిగా విడగొడుతున్నారు ప్రజల్ని కుల మతాల వారిగా. నువ్వు నేను పొత్తంటారు, కొత్త వారితో కలిసిపోతారు. సిద్ధాంతాలకు తిరోధకాలు, అడ్డదారులే వారి ఆలోచనలు. ఓటరు నాడి పరీక్షిస్తారు, ఓటుకు నోటుతో ముందుకొస్తారు. అందరికీ మందు అదేనంటారు. ఏసీబీ దాడులు జరగాలి నిరంతరం నాయకులపై. ఓటర్లు నాయకులు వ్యాపారుల బహిరంగ మార్కెట్లో బేరమాడుతుండ్రు. ఓటరు బలహీనతే పార్టీల బలం, ప్రజాస్వామ్యానికి గుర్తు. జై భారత్. చక్కగా చెప్పారు సార్, నేటి సమాజం గురించి ఒక అద్భుత కవిత, బాగుందండి. ఇంకేమైనా మాట్లాడతారండి మీరు? సార్ ధ్యానం ఈరోజు బాగా ఇచ్చాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లలితా కుమారి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం సార్. నమస్కారం మేడం, చెప్పండి. సార్ మాకు ఇది ధ్యానం 2వ రోజు సార్. గుడ్ మేడం, ఎలా అనిపించింది మేడం మీకు 2వ రోజు? సార్ అసలు స్లీపింగ్ అయితే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నిద్రపోద్ది. అసలు మార్నింగ్ 5 o'clock ధ్యానం ఉందంట. మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పేదాకా తెలియదు. ఓకే, అయితే చక్కగా నిద్ర పట్టింది. పడుకున్నామండి. సార్ నిన్న ఒక కిక్ చెప్పారు కదా, అది ట్రై చేసాము. మాకైతే వర్కౌట్ అయ్యింది. కానీ మేము ఇంతవరకు మిస్ అయిన క్లాసెస్ అన్ని యూట్యూబ్ లో చూసుకోవాలండి మేడం. ప్రతి క్లాస్ లో కూడా ఇది మహావతార్ టీవీ ఉంది కదా, ఆ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఎవ్రీడే క్లాస్ అక్కడ వస్తుంది. మీకు పాత క్లాసులు అన్ని ఉంటాయి, అక్కడే ఉంటాయి. అది ఓపెన్ చేసాను సార్ ఇందాక. అది మేడం, ప్రతి క్లాసు అక్కడే ఉంటుంది. మన తెలుగు క్లాసులు కానీ, కన్నడ కానీ, మీకు తెలుగు క్లాస్ అన్ని చూసుకోవచ్చు అక్కడ. మనం ఇది 10 నెలల నుంచి మనం తెలుగులో జరుగుతుంది మేడం ఈ ప్రోగ్రామ్. మనకి మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్.
మీరేమన్నా సార్ నేను ఒక ఇంకేమన్నా క్వశ్చన్ అడుగుతాను సార్. ఏంది మేడం? ఇది పాతదే కానీ ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాము. పొడుపు కదా మేడం? మెదడుకు మీద ఓకే ఓకే, అడగండి మేడం. ఒక కాఫీ కప్ ఉంటుంది కదండి, ఆ కాఫీ కప్ కి పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది కదా, అది ఎటువైపు ఉంటుంది? ఆన్సర్ ఏమైనా తెలుసుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. ఇది ఇది Hmm. కాఫీ కప్పు, ఇది పట్టుకున్నాం కదా, ఇది ఎటువైపు ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఎవరికైనా వచ్చండి, తెలుసా? మీరు టైప్ అయినా చేయండి, మీ మెసేజ్ టైప్ చేయండి చాట్లో అయినా సరే, మీరు హ్యాండ్ అయినా రైట్ చేయండి. అవుట్ సైడ్. కాదు, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి శ్రీధర్ గారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకెవరైనా ట్రై చేయండి. లక్ష్మణ్ సార్ చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ ఇచ్చానండి. నాగజ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని తాగితే లెఫ్ట్ దిక్కు ఉంటది, రైట్ హ్యాండ్ తో పట్టుకుని తాగితే రైట్ దిక్కు ఉంటది. ఎటువైపు నిండా ఒకే ఆన్సర్ రావాలి. మీనా కుమారి మేడం గారు ఆల్ సైడ్స్ అని చెప్పారు, కరెక్టా అండి? రాంగ్ ఆన్సర్ సార్. మంచి క్వశ్చన్ వేశారు మేడం. ఆన్సర్ ఎవరైనా తెలిసింటే చెప్పండి. మేడం నాగజ్యోతి మేడం గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ ఇచ్చాను మీకు. రైట్ హ్యాండ్ అంట, దాసి రామకృష్ణ గారు రైట్ హ్యాండ్. మరి లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంటే? అదే కదా నేను చెప్పేది, అదే కదా మేడం. లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటది, రైట్ హ్యాండ్ తో కాదండి, పట్టుకుంటే ఎటువైపు నుంచి చూసినా ఒక్కటే ఆన్సర్ రావాలి. ఓకే, మీరే చెప్పండి మేడం. రైట్ హ్యాండ్ మేడం కరెక్ట్. కాదండి, శ్రీధర్ గారు చెప్పిందే రైట్ ఆన్సర్. ఏది చెప్పండి? అవుట్ సైడ్. అవుట్ సైడ్. ఈ హ్యాండిల్ బయట వైపు ఉంటుందండి, ఎటువైపు నుండి చూసినా. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్స్ మేడం, మీరు మంచి క్వశ్చన్ వేశారు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్స్. ఓకే సార్, బాయ్. నాగజ్యోతి మేడం గారు మాట్లాడతారండి మీరు? మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి సార్, వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది మేడం, మీ యొక్క అనుభవంగానే పంచుకోండి. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే పాట కానీ, కవిత కానీ, పద్యం కానీ, ఏదైనా చిట్కా కానీ. నేనేం చెప్పాను, మా చిన్న పాప పడుకుని ఉంది, అందుకనే సైలెంట్ గా ఉన్నా. అవునా? సరే మేడం, వాయిస్ గట్టిగా రావట్లేదు. సరే నేను లాస్ట్ లో పాడతానండి. ఓకే ఓకే, థ్యాంక్స్ మేడం. మీరు లాస్ట్ టైం పాడిన వివాహ భోజనం పాట మాకు ఇంకా గుర్తుంది మేడం. ఈ రోజు లాస్ట్ లో పాడతానండి. అలాగే మేడం. ఓకే అండి, ఓకే. సార్ రాఘవేశ్ సార్ గారు రెడీగా ఉన్నారా పొడుపు కథలతో? రాఘవేశ్ సార్ గారు అన్మ్యూట్ చేశారండి. ఓకే సార్. మరి పొడుపు కథలు అడగండి మీరు. పొడుపు కథలండి. రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పల్సన పుల్లన. ఏమిటది? రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన. ఆన్సర్ తెలిసిన వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే చాట్ లైన్ టైప్ చేయండి. రోజమ్మ మేడం గారు అన్మ్యూట్ చేశాను, లక్ష్మీ మేడం గారు అన్మ్యూట్ చేశాను, లక్ష్మాచార్య గారు నేరేడుపడి అంట సార్, లలితా కుమారి మేడం చెప్పారు. కాదండి, ఇంకెవరైనా? రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన. ఇంకెవరికైనా తెలుసండి? ద్రాక్ష పండు. కాదు మేడం, పాలు రావు కదండి ద్రాక్షకి, పాలు పుల్లన. గన్నేరు పుండా సార్, గన్నేరు పప్పు ఉంటుంది కదా, గన్నేరు కాయ. కాదండి, ఆన్సర్ చెప్తున్నాను.
చెప్పండి తాటి సార్. చెట్టు. తాటి చెట్టు. తాటి అవును. ఓకే. నెక్స్ట్. రాజాది రాజు కూడా ఒకరి ముందు తల ఉంచుకుంటారు. ఎవరి దగ్గర? రాజా కూడా చివరికి ఒకరి దగ్గర తల వంచాల్సిందే. మంగలి మంగలి కరెక్ట్ మంగలి మేడం. సార్ ఆ? కరెక్ట్ మేడం. కరెక్టే. మంగలి కడుపు నిండా రాగాలు, ఒంటి నిండా గాయాలు. ఏమిటది? కడుపు నిండా రాగాలు, ఒంటి నిండా గాయాలు. తెలీదు. ఎవరైనా చెప్తారా? తెలీదు కడుపు సార్. నిండా రాగాలు, ఒంటి నిండా గాయాలు. ఫ్లూట్ విజయం అండి. అన్మ్యూట్ చేసుకోండి. కరెక్ట్ మేడం. ఫ్లూట్ కరెక్ట్. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ఇష్టంగా తెచ్చుకుంటారు, దాన్ని కోసి గాని చంపి గాని ఏడుస్తారు. ఎర్రగడ్డ సార్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ Correct, ఉల్లిగడ్డ కరెక్ట్ మేడం. కరెక్ట్ సార్. సముద్రంలో పుట్టి పెరిగి ఊరిలో అరుస్తుంది. ఏమిటది? సముద్రంలో పుట్టి పెరిగి ఊర్లోకి వచ్చి అరుస్తుంది. ఏమిటది? శంఖం సార్. శంఖం కరెక్ట్ సార్. ఓకే. రాణులనే మించిన రణం ఏమి రణం? రాణులనే మించిన రణం ఏమి రణం? ఆభరణం కాదు మేడం. ఆభరణం సార్ కాదు మేడం. రణం అది. నేను అడుగుతుంది రణం. భరణం అడగట్లేదు. రణం. రాణులు మించిన రణం ఏమి రణం? ఎవరికైనా ఐడియా ఉందా? మీరే చెప్పండి సార్. మరణం. ఓ. మత్తు గాని మత్తు ఏమి మత్తు? మత్తు గాని మత్తు ఏమి మత్తు? గమ్మత్తు. కరెక్ట్ సార్. అందరిని పైకి తీసుకువెళ్తుంది కానీ తాను మాత్రం పైకి వెళ్ళదు. అందరిని పైకి తీసుకువెళ్తుంది కానీ తాను మాత్రం పైకి వెళ్ళదు. ఏమిటది? కాలం అంట సార్. ఎవరు? కాదు సార్. శివ కమనీయం పెట్టారు. ఇంకెవరైనా చెప్తారా? అందరిని పైకి తీసుకువెళ్తుంది కానీ తాను మాత్రం పైకి వెళ్ళదు. నిచ్చెన ఎవరో చెప్పారు సార్. కరెక్ట్. నిచ్చెన కరెక్ట్. వివో ఫోన్. మీ పేర్లు పెట్టుకోండి మేడం. నిచ్చెన కరెక్ట్. ముడ్డి పిసికి మూతి నాకుతారు. ఏమిటది? మామిడి పండు కరెక్ట్ మేడం. మామిడి పండు కరెక్ట్. టిక్కు టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి. టిక్కు టిక్కుల సూర్యుడు. బండి. సార్ మేడం. సూర్యుడు కాదు. టిక్కు టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి. ట్రైన్ అంట సార్. కాదు సార్. అందరం వాడం కదా, అది ఎప్పుడైనా అవసరం ఎక్కేది. రెగ్యులర్ మన దగ్గరే ఉంటుంది. మిర్రర్ అంట. కాదు. సైకిల్. చాలా ఆన్సర్ కాదు. పెడుతుంది. కాదు. ఇంకెవరైనా ఆన్సర్ చెప్పమంటారా? గడియారం. డ్రెస్ కానీ డ్రెస్ ఏమి డ్రెస్? అడ్రస్. అడ్రస్ అడ్రస్ కరెక్ట్. కరెక్టే మేడం. అడ్రస్ కరెక్టే మేడం. తొడుములేని పండు చాలా కాలం ఉండు. తొడుములేని పండు చాలా కాలం ఉండు. కొబ్బరికాయ. కాదు మేడం. కొబ్బరికాయ తొడుము ఉంటుంది కదా, పీచు. అది తోడమే అంట. ఇంకెవరైనా ఐడియా ఉందా? చాలా కాలం వెలగపండు అంట సార్. వెలగపండు. వెలగపండు కూడా ఉంటుంది. చెట్టు కాసేదే కదా. దానికి కూడా కాడ ఉంటుంది. కాడ వస్తుంది. తొడుములేని పండు చాలా కాలం ఉంటుంది. ఏం పండు? విభూది పండు. కరెక్ట్ మేడం.
తిరిగే దీపము, గాలి వానకు ఆగని దీపము, చమురు లేని దీపము, పిట్టల దీపము. తిరిగే దీపము, గాలి వానకు ఆగని దీపము, చమురు లేని దీపము, పిట్టలకు దీపము. విద్యుత్ దీపము. నక్షత్రమా? కాదు మేడం, విద్యుత్ దీపమా సార్? కాదు మేడం, చంద్రుడు. కాదు సార్. ఎవరికైనా ఐడియా ఉందా? లేదు. మినుగురు పురుగు. మినుగురు. తాళము గాని తాళము, ఏమి తాళము? పాతాళం. కాదు మేడం. కాదా? తాళము గాని కరతాళం. తాళం, ఏమి తాళం? ఏం మేడం? కరతాళం. కాదు మేడం, అది కూడా రావచ్చు కానీ ఇది ఈ సందర్భంలో అయితే కాదు. ఆది తాళం, సంగీతం వాడు. ఆది తాళం అని చెప్పి చాట్ లో ఆదితాళం ఎవరో పెట్టారు. ఓకే, ఆది తాళం కరెక్ట్. ఆదితాళం అంటే కరతాళం. ఎర్రని ముక్కు, తెల్లని ఒళ్ళు, పొడుగ్గా పొట్టిగా పెరుగుతుంది. ఎర్రని ముక్కు, తెల్లని ఒళ్ళు, పొడుగ్గా పొట్టిగా పెరుగుతుంది. కొవ్వొత్తా? కరెక్ట్ మేడం. నీరు తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది. ఏంటది? దూది. దూది. కరెక్ట్ మేడం. ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను కానీ చెప్పను కాదు, అందరికీ కనిపిస్తాను కానీ అద్దమును కాదు. అందరికీ నీడ. కనిపిస్తాయా? కరెక్ట్ మేడం, నీడ. 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 నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే గాని మళ్ళీ నడవదు. నడుస్తూ ఆగిపోతుంది, పీక మీద కత్తి తెస్తే గాని మళ్ళీ నడవదు. ఏమిటది? కత్తి తెస్తే మళ్ళీ నడుస్తుంది. ఎవరికైనా ఐడియా ఉందా? అర్థం కాలేదు అసలు. పెన్సిల్. పెన్సిల్. అచ్చా, బాగుంది. రాసుకుంటాము, చిట్టి దగ్గర ఇరిగిపోతే మళ్ళీ రాదు. బాగుంది. చెక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చిరిగిపోతుంది. ఏంటది? చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చిరిగిపోతుంది. ఏమిటది? ఏం పెట్టడానికి కష్టం. పొద్దున్న ఆడవాళ్ళు ఎగంగలు పెట్టేది. క్లూ. ముగ్గు సార్. కరెక్ట్ సార్. మీరు క్లూ ఇచ్చి పట్టి చెప్పాను సార్, అంతే, లేదంటే తెలియదు నాకు. గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది. గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది. జిల్లేడాకులు ఏమన్నా? కాదు మేడం. జిల్లేడు పాలు వస్తాయి కదా. పాలు వస్తాయి కానీ ఈ సందర్భం అది కాదు. తాగుతారు దీన్ని. జిల్లేడు పాలు తాగరు కదా. అవునవును. మిల్క్ బూత్ అంట సార్. మిల్క్ బూత్ కాదు. తాటి చెట్టు. బాదాం పాలు. తాటి చెట్టు కరెక్ట్. బాదాం సార్. లలిత కుమారి గారు చెప్పారండి. లలిత కుమార్ గారు చెప్పి కరెక్ట్. అందరూ నన్ను పట్టుకుంటారు కానీ నేనెవరికి పట్టుకోను. అందరూ నాతో మాట్లాడతారు కానీ నేను ఎవరితో మాట్లాడను. నేనెవరిని? అందరూ నన్ను పట్టుకుంటారు కానీ నేనెవరిని పట్టుకోను. ఫోన్ కరెక్ట్. ఇద్దరు చెప్పారండి, శివకామిని గారు, పార్వతి గారు. నేను అదే ఫోన్ అందాం. గోళము గాని గోళము, ఏమి గోళము? గోళము గాని గోళము, ఏమి గోళము? ఖగోళమా? కాదు మేడం. భూగోళం అంట. భూగోళం గోళమే కదా. కాదు. అగ్నిగోళం. కాదు కాదు. సహజంగా మనం చేసే అల్లరిలో వస్తుంది. క్లూ. గందరగోళమా? కరెక్ట్ మేడం. శ్రీనివాసులు గారు చెప్పారండి. శ్రీనివాసులు గారు, కరెక్ట్. కామిని గారు చెప్పారు. శివకామిని గారు కూడా చెప్పారు. అడవిలో చిన్న గనికి చాలా గదులు, గది ఒక్కొక్క సిపాయి, సిపాయి ఒక్కొక్క తుపాకీ. ఏంటది? తేనెపట్టు సార్. అడవిలో చిన్న తేనెపట్టు సార్. తేనె తుట్టె సార్. కరెక్ట్ మేడం. తేనె తుట్టె. కరెక్ట్ కరెక్ట్. కాదు తేనె పట్టు.
అందమైన చిన్నది, అందాల చిన్నది, నువ్వు చూసే నిన్ను చూస్తుంది, నేను చూస్తే నన్ను చూస్తుంది, ఏమిటది? అద్దమా అద్దం. కరెక్ట్ మేడం. తల లేదు గాని గొడుగు ఉంది, పాము లేదు గాని పుట్ట ఉంటుంది, ఏమిటది? తల లేదు గాని గొడుగు ఉంటుంది, పాము లేదు గాని పుట్ట ఉంటుంది, ఏమిటది? పుట్టగొడుగు. కరెక్ట్ మేడం. సార్ ఒక కవిత ప్రకృతి మీద. చెప్పండి సార్. గలగల పారే సెలయేరు, మిలమిలా మెరిసే తారకలు, అందమైన పూతోటలు, హాయి గొలిపే పిల్ల తమ్మెరులు, ఎగసిపడే కడలి కెరటాలు, సాగిపోయే నీలి మేఘాలు, కోయిల పాటల వసంతాలు, మట్టి వానల వర్షాలు, కొండల్లో దూకే జలపాతాలు, కోనల్లో కొలువైన అందాలు, ఇన్ని అందాలు ఎన్నో అద్భుతాలు, మన కోసము ప్రకృతి ప్రసాదించిన వరాలు, కానీ మనిషి కోరికలు అవుతున్నాయి ప్రకృతి వినాశనాలు. అందుకే ప్రకృతిని రక్షించండి, మనిషి మనుగడను కాపాడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్ గారికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. మీరు చక్కగా మంచి కవిత చెప్పారు, మంచిగా పొడుపు కథలు ఇస్తారు. ధన్యవాదాలు. లక్ష్మీ మేడం గారు మాట్లాడతారండి. లక్ష్మి గారు, సదాశివన్ గారు. సరోజమ్మ మేడం గారు. నేను పాట పాడతాను సార్. యా, పాడండి మేడం. నేనే సొంతం విఘ్నేశ్వరుని పైన రాశాను ఆ పాట. ఓకే, పాడండి మేడం. శ్రీ విఘ్నేశ్వర జయ గణనాయక, శ్రీ విఘ్నేశ్వర జయ గణనాయక, పూజింప వేడినాము వేగరావయా, శ్రీ విఘ్నేశ్వర జయ గణనాయక. భాద్రపద మాసాన చవితి నాడు మనసారా సేవింప వేడినాము, భాద్రపద మాసాన చవితి నాడు మనసారా సేవింప వేడినాము, మూషిక వాహన ముదముగరావయా, మూషిక వాహన ముదముగరావయా, విద్యలకు నొజ్జవైన బుద్ధి గణపయా, శ్రీ విఘ్నేశ్వర జయ గణనాయక, పూజింప వేడినాము వేగరావయా. ఏకదంత వక్రతుండ మహాకాయ, నిష్కళంక నిర్వికల్ప మహాదేవా, ఏకదంత వక్రతుండ మహాకాయ, నిష్కళంక నిర్వికల్ప మహాదేవా, షణ్ముఖ సోదర సిద్ధి వినాయక, షణ్ముఖ సోదర సిద్ధి వినాయక, జగములు నేలే జగద్రక్షక, శ్రీ విఘ్నేశ్వర జయ గణనాయక, పూజింప వేడినాము వేగరావయా, శ్రీ విఘ్నేశ్వర జయ గణనాయక. బిల్వపత్రి అర్ఘ్యపత్రి జాజి పత్రులు, బిల్వపత్రి అర్ఘ్యపత్రి జాజి పత్రులు, వెలగ పండ్లు జామ పండ్లు చెరుకు గడలు, కుడుములు ఉండ్రాళ్ళు పాయసాన్నమ్ములు, కుడుములు ఉండ్రాళ్ళు పాయసాన్నమ్ములు, ప్రీతిగా అర్పింతుము వేగరావయా, శ్రీ విఘ్నేశ్వర జయ గణనాయక, పూజింప వేడినాము వేగరావయా, శ్రీ విఘ్నేశ్వర జయ గణనాయక. ఆదిదేవ మహాదేవ కావుమయ్యా, గజానన శరణంటిమి బ్రోవుమయ్యా,
ఆదిదేవ మహాదేవ కావుమయ్యా, గజానన శరణంటిమి బ్రోవుమయ్యా, ముదముగ నిత్యము మంగళహారతి, ముదముగ నిత్యము మంగళహారతి, కరుణతు గైకొనే కర్పూర హారతి. శ్రీ విఘ్నేశ్వర జయ గణనాయక, పూజింప వేడినాము వేగరామయా. శ్రీ విఘ్నేశ్వర జయ గణనాయక. సార్ నేను ఈరోజు ధ్యానం చేస్తున్నాను. చెప్పండి మేడం. ఈరోజు ధ్యానం చేస్తున్నాను సార్. నేను పొద్దున 1 గంట సేపు చేస్తున్నాను, ఇప్పుడు మీతో పాటు ఒకసారి చేస్తున్నాను. సాయంకాలం 20 నిమిషాలు చేసింటాను. నాకు కొంచెం ఇప్పుడు చేసినప్పుడు కొంచెం తల్లిలో కొంచెం భారం అనిపించినట్టు అయింది. తర్వాత సరిపోయింది. అంటే నాకేం ఆలోచన ఏం రాలేదు. బాగానే ఉంది సార్. ఇంకా అట్లే నేను సాధన చేస్తామని అనుకుంటున్నాను సార్. అట్లే ధ్యానంలో సాధన చేసుకోవాలనుకుంటున్నాను సార్. కంటిన్యూ చేయండి మేడం, మీరు అలాగే కంటిన్యూ చేయండి. తలనొప్పి అవన్నీ తగ్గిపోతాయి. ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు. లక్ష్మీ మేడం గారు మాట్లాడతారండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. రావట్లేదా? కింద మైక్ బటన్ ఉంటుంది మేడం, అక్కడ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. సదాశివన్ గారు అన్మ్యూట్ ఇచ్చానండి, మీ ఇద్దరికి అన్మ్యూట్ ఇచ్చాను, సదాశివన్ గారికి, లక్ష్మీ మేడం గారికి. నాగజ్యోతి మేడం గారు, అందేకర్ సైఫోన్. మేడం మాట్లాడండి మేడం, నాగజ్యోతి మేడం గారు మాట్లాడండి. నేను చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలండి. నేను పాట పాడతాను. పాడండి మేడం. ఆత్మ నిత్యమైతే పరమాత్మ నిత్యమౌన, పరమాత్మ నిశ్చలమైతే నీ ఆత్మ నిశ్చలమౌన. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌన, పరమాత్మ నిత్యమైతే నీ ఆత్మ నిశ్చలమౌన. ఆవుకు రంగులు ఉన్నవి గాని ఆత్మ, ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌన, నీ ఆత్మ నిత్యమైతే పరమాత్మ నిశ్చలమౌన. చెరుకుకు వంకరులున్నవి గాని తీపికి వంకరులున్నాయా? చెరుకుకు వంకరులున్నవి గాని తీపికి వంకరులున్నాయా? చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌన, నీ ఆత్మ నిత్యమైతే పరమాత్మ నిశ్చలమౌన. పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌన, నీ ఆత్మ నిత్యమైతే పరమాత్మ నిశ్చలమౌన. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆత్మ గురించి చక్కగా పాడారు మేడం. మేడం అంబేద్కర్ మేడం పాడుతున్నట్టున్నారు. మధ్యలో మేడం గారు అందుకే నేను మానేస్తే ఆవిడ పాడతారేమో అనుకున్నాను, ఆవిడ మ్యూట్ అయిపోయారు. భాగ్యలక్ష్మి మేడం గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం. ధ్యానం చిన్న 4 వాక్యాలు మాట్లాడదాము. చెప్పండి మేడం. ధ్యానం జీవన్ముక్తి.
ఈ సంసార సాగరంలో సమస్యల వలయంలో జీవితం ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఇదే సమాధానం. అదే ధ్యానం అనే పడవలో మనం ప్రయాణం ఎలా సాగించాలి అనేది ఆలోచిస్తే ఈ రోజుల్లో మనకున్న కొద్దిపాటి సమయంలో అందరి మాట ఒకటే, భగవంతుని కోసం ధ్యానానికి సమయం కేటాయించడానికి మేము సంసార విషయంలో తీరిక లేకుండా ఉన్నాము అని ఎంత ప్రయత్నించినా సమయం కుదరడం లేదని అంటుంటారు చాలా మంది. ఇది కేవలం మన లోపల బద్ధకం అనే అనుకోవాలి. గంగా నదిలో స్నానం చేసేటప్పుడు నది వేగము ఎక్కువగా ఉంటుంది. ఎమరుపాటుగా ఉంటే ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇలా జరగకుండా ఉండడానికి నది ఒడ్డున ఇనుప స్తంభాలు పాతి గొలుసులను వేలాడదీస్తారు. అది మనందరము గోదావరి స్నానం కట్టితో వెళ్ళినప్పుడు చూసుకుంటాం. మనలో మనం ఆ గొలుసును పట్టుకొని ఎంతసేపు అయినా నదిలో స్నానం చేయవచ్చు, ఏమి కాదనే ధైర్యంతో. అలాగే మనం దైనందిన జీవితంలో ఏ పని చేస్తున్నా, అంటే ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వృత్తి, విద్య ఏ పని చేస్తున్నా సరే మన మనసును అంతఃకరణమును మాత్రం ధ్యానం అనే గొలుసుతో లగ్నం చేసి, అంటే దాన్ని పట్టుకొని ఉండడం వల్ల మనలో మానసిక ఆనందముతో ఇష్టం వచ్చినట్టుగా విహరించవచ్చు అనేది ధ్యానం ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ధ్యానాన్ని మాత్రం వదలకూడదు. ఒకవేళ వదిలితేమా ఈ సంసారం అనే నది ప్రవాహంలో పడి కొట్టుకోక తప్పదు. అంటే ప్రతి సమస్యను మనతోనే ఉంటాయి అవి. అప్పుడు మనలను ఉద్ధరించే నాదుడు ఎవరు ఉండరు నిజానికి. ఎందుకంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మనకంటూ ఒక సమయం కేటాయించుకొని ధ్యానం అనే దాంట్లో మనం సాగిపోతూ ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. ఈ విధంగా 4 మాటలు రాస్తున్నాను. ధన్యవాదాలు. చక్కగా చెప్పారండి ధ్యానం గురించి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అందేకర్స్ మేడం మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్కారం సార్. నమస్తే మేడం. నా పేరు సంతోష్ని. సారీ మేడం. నేను జూలైలో స్టార్ట్ అయింది సార్ ధ్యానంలో. కరెక్ట్. నేను పెట్టుకున్న రూల్ ఏంటంటే 49 days 49 minutes, కానీ ఒకటే ప్లేస్ సార్. నేను ఎక్కడికి మరి ప్లేస్ అంటూ చేంజ్ చేయలేదు. నా లోపల నాకు చాలా మంచి మంచి మార్పులు జరిగింది. విపరీతమైన కోపం ఉండేది, కోపం చాలా తగ్గిపోయింది. ఇక చెప్పలేని ఆనంద స్థితి. ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలని ఉంది నాకు. అందుకే ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి చెప్పాలని నేనేమనుకుంటున్నానంటే, మీరు 49 days పెట్టుకోండి. అది ఒక మండల దీక్ష లాగా పెట్టుకోండి. కాకపోతే మనం పూజలు చేస్తే, స్నానం చేసి ఒకటి ఏం తినకుండా అలా కూర్చోవాలనేది ఉంటుంది. మనకు ధ్యానంలో అలాంటి రూల్స్ అయితే ఏమీ లేవు. అందుకే 49 days ఒక టైం పెట్టుకోండి. సర్టన్ టైం, 30 minutes 40 minutes అది మీ ఇష్టం. అది మీరు కూర్చునే ఓపికను బట్టి ఒకే టైం పెట్టుకొని, ఒకే ఇన్ని రోజులని పెట్టుకోండి. ఒకటే ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి మీ ఇంట్లో. మీకు అనుకోగా ఏ ప్లేస్ అవుతుంది అలా చేస్తే మీకు తెలియని ఎంతో మార్పు జరుగుతూ ఉంటుంది. అది నాకు జరిగింది, నా అనుభవ ప్రకారం చెప్తున్నాను. ఒక పాట పాడాలనుకుంటున్నాను సార్ నేను. పాడండి మేడం. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదో ఈ మానవ జన్మ, మానవ జన్మ. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదో ఈ మానవ జన్మ, మానవ జన్మ. ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా, ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా, సావు తప్పదోరన్నా పరమహంసకైనా, సావు తప్పదోరన్నా పరమహంసకైనా. నీ వన్నెల చిన్నెలు కన్నా పరమాత్ముని కృపయే మిన్నా, నీ వన్నెల చిన్నెలు కన్నా పరమాత్ముని కృపయే మిన్నా. అది మనకు లేకుంటే బ్రతుకంతా సున్నా. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదో ఈ మానవ జన్మ, మానవ జన్మ. ఎందుకొరకు జన్మించావో, ఏమి కర్మ చేస్తున్నావో ఇకనైనా తెలుసుకో.
గుర్తెరిగి మసులుకో, మట్టి కుండ ఈ దేహము, వదిలిపెట్టు సందేహము, మట్టి కుండ ఈ దేహము, వదిలిపెట్టు సందేహము, అందరిలో వెలిగేటి పరమాత్మ ఒక్కడే, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, మానవ జన్మ. జన్మలెన్ని ఉన్నా గాని మానవ జన్మెంతో మేలు, జన్మలెన్ని ఉన్నా గాని మానవ జన్మెంతో మేలు, జన్మకు సరి కర్మ చేయి ముక్తిని సాధించబోయి, జన్మకు సరి కర్మ చేయి ముక్తిని సాధించబోయి, నీటి బుడగ ఈ జీవితం మరబబోకు నీ గమ్యము, నీటి బుడగ ఈ జీవితం మరబబోకు నీ గమ్యము, మరిచావో నీ బ్రతుకు శూన్యాతి శూన్యం, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, మానవ జన్మ. చాలా థ్యాంక్స్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రీనివాసులు గారు. గ్రూప్ సభ్యులందరికీ ముందుగా నమస్తే అండి. అలాగే క్రాంతి కుమార్ గారికి కూడా. నా పేరు శ్రీనివాస్ అండి, నేను సీనియర్ మేనేజర్ గా చెట్నాటి సిమెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. సో రీసెంట్ గా గత 10 రోజుల నుంచి ఈ గ్రూప్ లో సభ్యుడిగా చేరి ఇందులో ఫాలో అవుతున్నాను. బట్ నాకున్న వర్క్ టెన్షన్స్ వల్ల ఎక్కువగా కొంచెం హెడేక్, అదే విధంగా మెంటల్ స్ట్రెస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత, సో కంపేర్ టు లాస్ట్ 10 days నుంచి ఐ కెన్ ట్రై టు మై స్ట్రెస్ లెవెల్స్ కమ్ డౌన్ అనమాట. సో ఈరోజు ఈ కార్యక్రమం విషయానికి వస్తే, క్రాంతి కుమార్ గారు చాలా బాగా మాతో చేయించారు. చాలా వరకు ఈ రోజు అనేది కాన్సన్ట్రేషన్ చేయగలిగాను. మధ్య మధ్యలో చిన్న సౌండ్ డిస్టర్బెన్స్ కొంచెం అట్లా ఉన్నా గానీ, కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరైతే మీనా కుమార్ గారు పాడిన పాట కానీ, ఈ రోజు కార్యక్రమం ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% సాటిస్ఫై అయినట్టు మాకు అనిపించింది. అదే విధంగా సరోజమ్మ గారు చాలా భక్తి పాట పాడి మమ్మల్ని అందరినీ చాలా ఇంప్రెస్ గా చేశారు. వాళ్ళిద్దరికి నా ధన్యవాదాలు. అదే విధంగా రాఘవయ్య గారు ఎవరు, అతను రాఘవయ్య గారు మీరు చిన్న చిన్న సామెతలు అవన్నీ చెప్తుంటే మాకు ఎలా అనిపించిందంటే, ఈ రోజుల్లో అలాంటి ఎవరు చెప్పట్లేదు. ఈవెన్ చిల్డ్రన్ కూడా అలాంటి ఒకటి ఉంటాయా, ఆ ప్రోవర్బ్స్ అలాంటి ఉంటాయా, అవి ఉన్నాయని ఈ ఇప్పుడున్న జనరేషన్ కి అయితే తెలియదండి. మాకు ఎవరు అమ్మమ్మలు తాతయ్యలు ఎవరన్నా ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు ఇలాంటి పొడుపు కొత్తలు విప్పి అది ఇప్పమునేవాళ్ళు. సో అప్పుడు అప్పుడు అనేది జనరల్ గా ఎనలిటికల్ గా థింకింగ్ అనేది ఉండేది అప్పుడు జనరేషన్. ఈ రోజుల్లో చూడండి, ఒక 2 రెళ్ళు 4 అంటానికి కూడా క్యాల్కులేటర్ తీసిన సమయం ఇది. సో అలాంటి మీరు చెప్పారు, చాలా ఇంప్రెసివ్ ఉందండి రాఘవ్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇవి నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఇలాంటి చెప్పగలిగే వాళ్ళు ఎవరో సరోజమ్మ గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వ్యక్తులు, వాళ్ళు పాటల ద్వారా, వాళ్ళు చిన్న చిన్న మంచి మంచి మాటల ద్వారా చెప్తే చాలా బాగుంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు చక్కగా అనుభవాలు పంచుకున్నారు, మంచి విషయాలు చెప్పారు. మీరు అన్నట్టు మీనా కుమారి మేడం గారికి, సరోజమ్మ మేడం గారికి, రాఘవేశ్వర సార్ గారికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మన రంగనాథ్ మాస్టర్ గారు శనివారం రోజు ఇలాంటి కార్యక్రమం పెట్టాలని చెప్పి మనలో ఉన్న ప్రతిభను తీసుకురావాలని ఈ కార్యక్రమం ఉద్దేశం, ధ్యానంతో పాటు. మీ అందరి ప్రోత్సాహంతో దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, లలిత కుమార్ మేడం గారు మాట్లాడతారండి. కృష్ణవేణి గారు, విజయ మేడం గారు, చెప్పండి మేడం. ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది సార్. చెప్పండి. ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో కల్చర్ యాక్టివిటీస్ లో పాల్గొన్నాము. మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో
చిన్నగా బాగుంది. సార్ అడిగిన క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి కదండి, పడుపు కథలు. పొడుపు కథలు. అబ్బో చిన్నప్పుడు ఆ బుక్స్ లో తెగ చదువుకునే వాళ్ళం, తెగ చెప్పుకునే వాళ్ళము. మళ్ళీ ఇన్ని రోజులకి అవి విన్నాం అనమాట. మా ఫ్రెండ్ కూడా తనకి కాల్ చేసి ఎలా ఉంది నీకు ఎక్స్పీరియన్స్ అంటే భలే ఉంది అని చెప్తుంది తను కూడా. మనం ధ్యానంతో పాటు ఇక్కడ మనకి కొంచెము ఇలాగ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. మీనా కుమారి మేడం గారు పాడిన పాట అయితే అసలు ఎక్సలెంట్. అసలు చెవులకి పెట్టుకున్న తుప్పంతా వదిలిపోయింది. Yes, madam. ఇంకా ఇంకో మేడం గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా వినాయకుడి గురించి పాడిన పాట గాని, ఇంకా ఆత్మ గురించి పాడారు కదా, చాలా అవును. బాగున్నాయి సార్. అసలు ఇలాంటి అవకాశం ఒకటి ఉంటుందని గాని మేము వస్తే గాని మాకు తెలియలేదు. అంటే ధ్యానం అంటే ఏదో చెప్తారు వింటాము అంతే, కాసేపు ఏదో కళ్ళు మూసుకుంటాము ఏదో అనుకున్నాం గాని ఇలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న మేము ఫస్ట్ వచ్చాము ఇద్దరము. మా ఫ్రెండ్ అయితే నిన్న నాతో పంచుకున్న విషయం ఏంటంటే ఫస్ట్ ఓపెన్ చేయగానే అబ్బా ఏదో చెప్తున్నారులే అనిపించింది. తర్వాత స్టోరీలోకి వెళ్ళే కొద్దీ ఇంకా మాకు ఇంట్రెస్ట్ కలిగింది. బాగుంది, సబ్జెక్ట్ ఉంది, నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలనే తపన మాలో కలిగింది. ఇది నిజం చెప్తున్నానండి, ఏదో డబ్బా కొట్టడం అయితే కాదు. ఓకే మేడం, చక్కగా చెప్పారు అసలు చాలా మీరు. బాగుందండి క్లాస్ మాత్రం. మీకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ మహావీర మహావతార్. సంస్థకు కూడా అసలు చాలా అంటే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ సదాశివన్ గారు, మీరు చాలా సేపు నుంచి హ్యాండ్ రైజ్ చేశారు కానీ అన్మ్యూట్ చేసుకోవట్లేదు. లక్ష్మీ మేడం గారు. లక్ష్మీ మేడం గారు, లక్ష్మీ. పవన్ కుమార్ సార్, సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. పవన్ కుమార్ సార్. విజయ మేడం గారు, విజయ మేడం. లక్ష్మీ మేడం, స్వప్న మేడం, అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. హలో మేడం చెప్పండి మేడం, స్వప్న మేడం గారు చెప్పండి. ఒక్క నిమిషం సార్, నాది వీడియో ఆన్ అవ్వడం లేదు. వీడియో ఆన్ అవడం లేదు సార్. అన్మ్యూట్ అయింది కానీ వీడియో ఆన్ అవడం లేదు సార్. వీడియో ఆన్ అయింది మేడం, ఇప్పుడు ఆన్ అయింది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి, ఏంటి సార్? వినిపిస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడండి. అర్థం కాలేదండి. యా వినిపిస్తుందండి, ఓకే, మీరు ఓకే. ఏం మాట్లాడండి. లేదు సార్, నేను ముందు జాయిన్ అయ్యేదాన్ని. ఉం. ఓకే, ఓకే సార్, నేను ముందు జాయిన్ అయ్యేదాన్ని, ప్రతిదీ అడిగేదాన్ని. మేడం మ్యూట్ అయిపోయింది మేడం, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. మీరు మ్యూట్లోకి వెళ్ళారు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మేడం మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మేడం మీరు మ్యూట్లో ఉన్నారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, నెక్స్ట్ వెళ్దామండి. కృష్ణవేణి గారు మాట్లాడతారండి. పవన్ కుమార్ సార్, కమల్ శర్మ గారు, గోవింద్ గారు. గోవింద్ గారు మాట్లాడతారండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సరే, యాక్చువల్ గా ఇప్పుడే జాయిన్ అయిన క్లాస్ లో. నేను ఏం జరిగింది, ఇంతవరకు క్లాస్ జరిగింది తెలియదు కానీ యాక్చువల్ గా మార్నింగ్ నుంచి నేను 1 అవర్ ధ్యానం చేశానండి. ధ్యానంలో నాకు మంచి అనుభవాలు వచ్చాయి. ఈ రోజు క్లాస్ యాక్చువల్ గా నేను వేరే ఊరికి వెళ్ళడంతో మిస్ అయ్యాను. నేను కూడా ఒక స్టోరీ చెప్పాలనుకోనింటి. చెప్పండి సార్. ఇప్పుడు చెప్పమంటారా? చెప్పండి. ఈ రోజు స్పెషల్ ప్రోగ్రామ్ అండి, సాటర్డే రోజు. ఇలాగా మీకు సార్ ఓకే. ఏమైనా పంచుకోవచ్చు. ఇది కర్మ సిద్ధాంతం గురించి సార్ ఈ స్టోరీ. యాక్చువల్ గా ఒక 20 మెంబర్స్ ఒక బస్సులో ప్రయాణిస్తుంటారు. బస్సులో ప్రయాణిస్తుంటే ఒక కొండ మీదకి వెళ్తుంటుంది బస్సు. ఆ బస్సు వెళ్ళేటప్పుడు
పిడుగులు పడుతుంటాయి అన్నమాట. వర్షం బాగా ఎక్కువ వస్తుంటుంది, పిడుగులు పడుతుంటాయి. ఖచ్చితంగా వచ్చి బస్సు పక్కనే ఒక పిడుగు పడుతుంది అనమాట. అప్పుడు బస్సులో ఉండే వాళ్ళంతా ఎవరో మనలో ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళ వల్లనే ఇదైతుంది అని చెప్పేసి వాళ్ళు ఎవరో దిగిపోండి అంటే, అట్లా కాదు, ఎవరో తెలియదు కాబట్టి ఫస్ట్ ఒకరు దిగండి, కొంచెం దూరం ప్రయాణించండి, ఆ తర్వాత అట్లా అట్లా చెయ్యండి అని చెప్పి ఒకరు ఐడియా ఇస్తారన్నమాట. ఐడియా ఇస్తేనే ఫస్ట్ ఒక మనిషి దిగుతాడు, అప్పుడు కూడా పిడుగు పక్కనే పడుతుంది. మళ్ళీ ఒక మనిషి దిగుతాడు, అలా 19 మంది దిగుతారు సార్. లాస్ట్ కి ఒక్క మనిషి మాత్రం మిగిలింటాడు. ఆ మనిషి దిగుతూనే పిడుగు బస్సు మీద పడుతుంది సార్. మిగతా 19 మంది చనిపోతారు, ఆ మనిషి ఒక్కడు మాత్రం మిగులుతాడు అనమాట. అంటే దీంట్లో నీతి ఏంటంటే, ఆయన వల్లనే మిగతా వాళ్ళందరూ బతికి ఉన్నారు, అది గమనించలేరు అనమాట. ఆయనకి కర్మ సిద్ధాంతం ప్రకారం ఆయన బతికి ఉండాల, కానీ ఆయన వల్ల మిగతా 19 మంది బతుకున్నారు. కానీ అది గమనించలేక అక్కడుండే వాళ్ళు అతన్ని దింపేసి వాళ్ళు వాళ్ళ మీద పడేటట్లు జరిగిందనమాట. అది వాళ్ళందరూ ఒకేసారి ఒకే కర్మ చేసి ఆ విధంగా చనిపోయారు అని ఒక కథ ఉందన్నమాట. ఆ కథ ప్రకారం మనం ఏం తెలుసుకోవాలంటే, మన కర్మ మనం ఏం చేసుకుంటే అదే మనకు ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఉంటాయి. అది మనము ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితిలో ఉంటే తప్పించుకునే పరిస్థితిలో ఉంటే తప్పిస్తారు, తప్పించుకోలేని పరిస్థితిలో ఉంటే మిగతా అందరినీ కూడా కాపాడొచ్చు, దానివల్ల మన పక్కనుండే వాళ్ళని కూడా కాపాడొచ్చు అనే ఒక నీతి వస్తుంది సార్ దాంతో. ఇలాంటి కథ ఒకటి విన్నాను సార్ నేను, అందుకని ఇది చెప్పాలనుకున్నాను. చక్కగా చెప్పారు సార్, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సిరి మేడం గారు మాట్లాడతారండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ కాలేదండి. కృష్ణకుమారి మేడం గారు, చంద్ర వెంకటేశ్వరరావు గారు, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. పుల్లన్న గారు, కృష్ణయ్య గారు, లీలావతి మేడం, పూజిత గారు, నేను అందరికీ అన్మ్యూట్ ఇస్తున్నానండి. ప్రతి ఒక్కరికి అన్మ్యూట్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. పిరమిడ్ ధ్యానం నేను గత కొన్ని సంవత్సరాల నుండి విన్నాను. ఆల్రెడీ మా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ పిరమిడ్ కట్టారు మా దగ్గరలో కూడా. కానీ ఆ ధ్యానం అంటే నాకు ముందు నుండి తెలుసు, మేము SSY లో ధ్యానం చేశాము. కానీ ఈ పిరమిడ్ లో పూర్తి ధ్యాన స్థితికి నేను రాలేదు ఎప్పుడు కూడా. రావాలని అనుకోవడము, తర్వాత వీళ్ళని మనము కొంతమందిని మేము ప్రోత్సహించి క్యాన్సర్ అట్లాంటి వ్యాధులకు గురైన వాళ్ళను మా స్నేహితురాల వల్ల కట్టారు కాబట్టి వాళ్ళ ప్రోత్సాహంతో కొంతమందిని మేము ఇన్వైట్ చేసి ధ్యానం చేపించాము. కానీ నేను ఇప్పుడు ఈ ధ్యానంలో ఇంత డీప్ గా వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు నేను కూడా. కానీ చాలా మంది అంటే లైఫ్ ఎక్స్టెన్షన్ అనేది అవుతుంది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఈ ధ్యానంలో తీసుకుంటే ఒక 2 months లో చనిపోతుంది అనుకున్న ఒక లేడీ ఒక 8 months వరకు జీవించడం అనేది జరిగింది. అప్పుడు దీని వల్ల ఒక పాజిటివ్నెస్ అంటే ఒక మంచి ఫ్యూచర్ ఉంది అనేది తెలుసుకోగలిగాను. కానీ ఇది ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన వాక్యాలు ఏమున్నాయి అవి నాకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే
ఆ ఆ స్థితిలో నేను కూడా ఉన్నానని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఈ విధంగా ఇప్పుడు ఈ జూమ్ లో ఇలా అటెండ్ అవ్వడం అనేది ఇదొక అవకాశంగా భావిస్తున్నాను. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మాకు మంచిర్యాలలో ఒక ప్రచారం చేశారు మన ఈ పిరమిడ్ ధ్యానం మీద. అంటే ఇంటికి వచ్చి కూడా 7 days మేము ప్రత్యక్షంగా మీకు ధ్యానం నేర్పిస్తాము అనే దాని మీద కూడా అది వచ్చింది. అది ఎంతవరకు తీసుకోవచ్చు అనేది ఒక డౌట్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఇలా మాకు రెగ్యులర్ గా 21 days ఇస్తున్నారు కదా, ఈ అవును మేడం. 21 days తర్వాత మనం అలవర్చుకోవడం అనేది మన ఇంట్రెస్ట్ అనేది మనకు తెలిసిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ 7 days మనం ఇంట్లో తీసుకున్న దానికి ఇప్పుడు ఆనాపానసతి అని వాళ్ళు ఇస్తామని చెప్పి అంటున్నారు. అలా తీసుకోవచ్చా, లేకపోతే పిరమిడ్ లోకి వెళ్ళి తీసుకోవచ్చా? అంటే ఇంట్లో మనం ఇప్పుడు మీరు ఇచ్చే దీని ద్వారా డైరెక్ట్ ఇంట్లో చేసుకుంటే సరిపోతుందా అనేది ఒక డౌట్. మేడం మనము ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ మంత్ కంటిన్యూ అవుతుందండి. ఎవ్రీ మంత్ 21 days, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది కదా, మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు. మీకు పిరమిడ్ కావాలంటే మనం శివ సార్ గారిని, లలిత మేడం గారిని సంప్రదిస్తే వాళ్ళు మీకు పిరమిడ్ కూడా సమకూరుస్తారు. థ్యాంక్ యూ మేడం. శివకామిని మేడం గారు మాట్లాడండి మేడం. సార్, మా మాస్టర్స్ అందరికీ నమస్కారం సార్. నమస్కారం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మాస్టర్సే. నేను పిఎంసి ఛానల్ అంటే రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను. మార్నింగ్ టైంలో స్కూల్ టీచర్స్ గా మేము ఎక్కడికి వెళ్ళినా ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ధ్యానం చేయాలన్న కోరిక అయితే నాకు ఎప్పుడు ఉండేది. ఇక్కడ మాది తాడిపత్రి సార్, రాయలసీమ, అనంతపురం జిల్లా. ఇక్కడ చాలా మంది చేస్తా ఉన్నారు. పత్రి సార్ కూడా ఇక్కడికి వచ్చినాడు. అప్పుడు నాకు అవకాశం రాలేదు. నేను మా బాబు చిన్నగా ఉండడం, స్కూల్కి వెళ్ళడం, అట్లా నాకు ధ్యానం కుదరలేదు. ఎందుకనో నాకు ధ్యానం అనేది అబ్బదేమో కుదరదేమో అనుకున్న టైంలో నాకు ఇది ఫేస్బుక్ లో చూశాను సార్. ఇలా ఇంట్లోనే నైట్ టైం మనం ధ్యానం చేసుకోవచ్చు అని. నాకు చాలా గొప్ప అవకాశం అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, అంటే ఇందులోకి వచ్చేసాను. నాకు కావాలి, నేను వెళ్ళాలని. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్. నాకు ధ్యానం కుదిరేది కాదు. ఎప్పుడు కూర్చున్నా కూడా ధ్యానం సరిగా కుదరదు. ఏదేదో ఆలోచనలు ఎక్కడికో వెళ్ళేవి. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ధ్యానం అయితే మనస్ఫూర్తిగా చేస్తున్నాను. నాకు ఈ టెన్షన్స్ అంతా, అంటే కొంచెం టెన్షన్ అట్లా ఉండింది నాకు థైరాయిడ్ వల్ల, అదంతా రిలీఫ్ అయినట్టుగా చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రామ్ ని మా అందరి కోసం పంపించిన అవధూతలే అనుకోవాలి కదా సార్, మాస్టర్స్ అందరినీ. వాళ్ళకందరికీ ధన్యవాదాలు. చిన్నప్పుడు మేము విని నేర్చుకుని దాన్ని క్యూరియాసిటీగా మైండ్ ఇంప్రూవ్మెంట్ అనండి, ఇంకో జీకే అనండి, అలాగే ఎంజాయ్ చేసిన వాటిని కూడా ఈ రోజు విన్నాము. చాలా హ్యాపీ అనిపించింది. సాంగ్స్ కూడా మేడం వాళ్ళు పాడారు. కొత్త మాస్టర్స్ అందరు పరిచయం అవుతున్నారు. చాలా హ్యాపీ సార్. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. కృతజ్ఞతలు తెలియజేయడానికి మాత్రమే నేను అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లక్ష్మణాచారి గారు మాట్లాడతారండి మీరు? అవును సార్, చెప్పండి సార్. చెప్పండి. కర్మ అనేది తప్పించుకోలేమనడానికి ఇంతకుముందు గోవింద్ సార్ చెప్పారు, చాలా బాగుంది. అదే మాదిరిగా ఒక సంఘటన నేను కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. సుప్రీం కోర్టు జడ్జి ఒక నిందితుడికి, అంటే ఒక హత్య నేరం చేసినటువంటి నిందితుడికి ఆయన రాంగ్ గైడెన్స్ లోపల, అంటే దొంగ సాక్ష్యాలు అని చేయడం వల్ల శిక్ష వేయడం లోపల సుప్రీంకోర్టు జడ్జి ఇవ్వలేకపోయినారు. అని అతను నిర్దోషిగా వదిలిపెట్టాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత వారు ఒక టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ దగ్గర ఒక భిక్షగాడు అడుక్కుంటూ అక్కడ కూర్చుంటాడు. ఈయన అక్కడ పోగానే ఆ సుప్రీంకోర్టు రిటైర్ అయిన జడ్జి గారిని పేరు పెట్టి, సార్ నమస్కారం సార్ అని చెప్పని పిలుస్తాడు. నన్ను ఇంత పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఎవరప్పా అని చెప్పని చూస్తాడు. సార్ నన్ను గుర్తుపట్టలేదా మీరు? నేను ఫలానా కేసులో మీ దగ్గరికి వచ్చాను, మీరు నా మీద తీర్పు ఇచ్చారు. ఆ రోజు నన్ను
ఆ రోజు నన్ను ఇప్పుడే నిర్దోషిగా కొడతానని చెప్పేసినాం కదరా. హలో హలో మాట్లాడండి సార్. మేడం గారు ఎవరు మ్యూట్ అయింది, మీరు మాట్లాడండి. ఆ రోజు నన్ను సార్ మీరు నిర్దోషిగా నన్ను వదిలిపెట్టారు. నేను తప్పుడు సాక్ష్యాలతోని మీ ముందు చూపెట్టడం వల్ల, కానీ కొద్ది రోజుల తర్వాత నేను కుష్ఠరోగంలో వ్యాధిలో నాకు బారిన పడి నాకు ఇంటి వాళ్ళు, మా వాళ్ళందరూ, నా అన్న వాళ్ళందరూ నన్ను దూరం కొట్టేసి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టారు. ఈ రోజు నా పరిస్థితి ఇక్కడ ఈ విధంగా నేనున్నాను. అంటే నేను చేసినటువంటి తప్పుకు శిక్ష ఇక్కడ అనుభవిస్తున్నాను. దేవుడు ఆ రోజు మీ నుంచి నేను తప్పించుకున్నా కూడా ఈ రోజు నాకు శిక్ష పడ్డది తప్పలేదు అని చెప్పని సిద్ధాంతాన్ని అక్కడ చెప్పడం జరిగింది సార్. దాని అంటే కర్మ సిద్ధాంతం, అంటే కర్మ అనేది ఎక్కడికి పోయినా కూడా తప్పదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కర్మ సిద్ధాంతం గురించి మీరు కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. థ్యాంక్ యూ. లక్ష్మీ మేడం గారు. సదాశివన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఈ ప్రపంచ దేశాల్లో అనేక ధ్యాన కేంద్రాలు ఉన్నాయి కదా, మన ఈ పత్రిజీ గారిది ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉంది సార్? మేబీ నేను కరెక్ట్ కాదేమో సార్ దానికి ఆన్సర్ చెప్పడానికి. మనము మండే రోజు సార్ అని తెలుసుకుందాం. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ లక్ష్మి గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇచ్చానండి మీకు. మైక్ మీద ప్రెస్ చేయండి సార్. అందరికీ అన్మ్యూట్ ఇచ్చిందండి. అన్మ్యూట్ కావట్లేదా సార్? మీనా కుమారి మేడం గారు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి మేడం. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్కారం. ప్రతి ఒక్కరూ కూడాను అంత కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు తెలిసింది ఏదో ఒక్క చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడాను సాధన బాగా చేయండి. ఎప్పుడు నిరుత్సాహపడకూడదు సార్. ఎప్పుడు సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు. కాబట్టి ఎంతెంత సాధన చేస్తే అంతంత ఫలితాలు మనం పొందవచ్చు. చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము. కాబట్టి ఎవ్వరూ నిరుత్సాహపడకుండా సాధనని కంటిన్యూ చేయండి. ఇంతకు ముందు ఒకసారి అడిగారు ఏ దేశాల్లో ఉండదు, అన్ని దేశాల్లోనూ ఉందండి. నాకు తెలిసినంత వరకు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, దుబాయ్, పాకిస్తాన్, ఇంకా అమెరికా, చాలా దేశాల్లో ఉంది. సింగపూర్, మీరు ఆ వెబ్సైట్ దీంట్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం వెబ్సైట్ దీంట్లోకి అది అన్ని దేశాల్లోనూ ఉంది. కాబట్టి ఇది కూడాను ప్రపంచ వ్యాప్తంగా సారు ధ్యాన జగత్ అనే ఇది కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంది సార్. ఇప్పుడు ఆనాపానసతి కూడాను మనము రెగ్యులర్ గా చేయాలి. ఎవరు కూడాను సాధన మధ్యలో ఆపేయొద్దండి. ఎందుకంటే ఒక రోజు లేదా వారం రోజుల్లో చేసి మాకేమీ రాలేదని ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. ఎవరెవరి జన్మల్లో ఎన్ని కర్మలు చేసుకొని వచ్చింటామో మనకు తెలియదు. కాబట్టి ఆ కర్మ అంతా ప్రక్షాళన అయ్యేంత వరకు మనము త్వరగా ఆ ఎదుగుదల ఉండదు, మనము ఆ స్థితికి కూడా రాము. కాబట్టి ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం కూడాను కరెక్ట్ కాదు. ఎవరెవరి జన్మ ప్రణాళిక వారిదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను సాధనను కంటిన్యూ చేయండి. తర్వాత ఈ భూలోకం అనేది అద్భుతమైన పాఠశాల అండి. మనమంతా నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులము. కాబట్టి శ్వాస అనే గురువు దగ్గర మనస్సు అనే విద్యార్థిని మనం డైలీ ఇంత టైం అనేసి కూర్చోపెట్టాలన్నమాట. ఎప్పుడైతే మనము పాఠాలు నేర్చుకునే దానికి ఈ భూలోకానికి వచ్చాము అని అనుకుంటామో మన సాధన కూడాను మనం అలాగే కంటిన్యూ చేస్తా ఉంటాము. కాబట్టి సాధనను ఎవరు కూడాను మధ్యలో నిలిపేయద్దండి.
ఇప్పుడు ఏదైనా మనము ఒక అన్నము కానీ ఏదైనా కావాలని మనము స్టవ్ మీద పెట్టినప్పుడు దానికి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఆ టైం ఉంటుంది, కింద ఫ్లేమ్ కూడాను ఉండాలి. రెండు ఉంటేనే ఆ అన్నం అనేది చక్కగా ఉడికి మనకి అన్నం అయిపోతుంది. కాబట్టి మనము ఇంత టైం అని కేటాయించుకొని ఆ టైం వరకు మనము చేయాల. సహనం కూడాను చాలా అవసరం ఉంటుంది. మనము గత జన్మల్లో ఎంతెంత కర్మలైతే చేసుకొని వచ్చింటామో మన నాడీ మండలం కూడాను అంత అశుద్ధంగా ఉంటుంది. అదంతా శుద్ధి కావడానికే కొంత టైం పడుతుంది. కాబట్టి సహనంతో ఉంటేనే మనకి ప్రగతి ఉంటుంది. కాబట్టి సార్ చెప్తున్నారు సహనమే ప్రగతి అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను సాధనను ఏమాత్రము నిలిపొద్దండి. తర్వాత మనము ఈ మార్గంలోకి రావడానికి కూడాను మన ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ రామండి. ప్రతి ఒక్కరు పూజలు భజన ఆ మార్గంలో ఉంటారే కానీ ధ్యానం అనే ఈ మార్గంలోకి రావడానికి అది చాలా సుకృతం ఉండాలి. కాబట్టి మనం వచ్చినాము అంటే మనకు అది ఈ కర్మ ప్రక్షాళన జరిగే టైం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను సాధన కంటిన్యూ చేయండి. తర్వాత ఇప్పుడు రామాయణంలో కూడాను చెప్తున్నారు సార్ బుక్స్ చదవండి. ప్రతి ఒక్కరు పిఎంసి చూడండి. ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ యొక్క అనుభవాలన్నీ వింటే మనకు కూడాను ఆ జ్ఞానం అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్కరు మన ధ్యాన జగత్ మ్యాగజైన్ అది చందా కట్టండి. 500 కడితే మనకి సంవత్సరం అంతా మనకి వస్తుంది. కాబట్టి ఇది బుక్స్ ఎక్కువగా చదివితే మన స్వాధ్యాయము మనం చేస్తా అంటే మన జ్ఞానం అంతా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనకే అన్ని డౌట్స్ క్లియర్ అవుతాది. ఏదైనా ఒక ధ్యానంలో ఒక మాస్టర్ కనిపించినా అలానే చూస్తూ ఉండకుండా మన ధ్యాన సాధన ఇంకా పెంచుకుంటూ ఉండి మీరే ఏది నాకు ఒక సందేశం ఏ సందేశం ఇవ్వడానికి మీరు వచ్చినారని ఆ గురువుల్ని మనము వినయంతో శ్రద్ధతో ప్రశ్నిస్తే వారు వచ్చిన పర్పస్ ని మనకి తెలియచేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ధ్యాన సాధన అనేది కంటిన్యూ చేయండి. తర్వాత సార్ బుక్స్ అన్ని ఒక 60 బుక్స్ రాసినారు సారు. ధ్యానము, ధ్యాన మహాశాస్త్రము, అనుభవమే జ్ఞానము, ముక్తి మార్గము, సంకల్ప శక్తి, ఇలా ఇంకా చాలా బుక్స్, నానాటి బ్రతుకు, నా దారి ఎడారి, ఇలా ఎన్నో బుక్స్ రాసినారనమాట సార్. ఒక సింపుల్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. మనకి ఏది కష్టంగా కూడాను అనిపించదు. అంతా చదివితే కూడాను మనం ఇంకా ధ్యానం కంటిన్యూ చేసేదానికి బాగుంటుంది. తర్వాత మనకి రామాయణంలో కూడాను కట్టే, కొట్టే, తెచ్చే అనే ఒక త్రిపదాలు ఉంటాయి కదండి. కట్టే అంటే ఈ మనసును కట్టివేయడం అన్నమాట. అంటే చేతి వ్రేళ్లను వ్రేళ్లతో, కళ్ళను కళ్ళ రెప్పలతో, పెదవులను పెదవులతో, తర్వాత కాళ్ళను కాళ్ళతో అలా కట్టివేయడం అన్నమాట. ఇంకా కొట్టే అంటే మా మనసును కొట్టాలన్నమాట. ఆ మనసు ఏదో ఒక చిన్న దీంతో అయితే పోదు కదండి. దానికి ఒక పాశుపతాస్త్రంగా ఈ ఆనాపాన సతి అనే ధ్యానం ద్వారా మనం ఆ మనసును కొట్టినప్పుడు, అంటే ఆ మనసును శూన్యం చేసినప్పుడు, తెచ్చే అంటే విశ్వశక్తిని తెచ్చుకోవడం అన్నమాట. ఆ విశ్వశక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇలా మనకి కట్టే, కొట్టే, తెచ్చే అన్నదానికి కూడాను సార్ చాలా బాగా చెప్తున్నారు. తర్వాత వానరుడు, వాయుపుత్రుడు, ఆంజనేయ స్వామి అని ఆ త్రిపదాలు ఉంటాయి కదండి. వానరుడు అంటే చంచలమైన మనస్సు. ఫస్ట్ మనకి చంచలంగా ఉంటుంది ఆ మనస్సు అనేది. అంటే ఒక పట్టణ అది లొంగదు మనకి. అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తా ఉంటుంది. మనం తెచ్చిపెట్టుకోవడం, అది వెళ్ళిపోవడం ఇలా జరుగుతానే ఉంటుంది అనమాట. ఆ వానరంగా ఉన్న ఆ మనసుని మనం ఎప్పుడైతే వాయుపుత్రులం అవుతామో, శ్వాస మీద ధ్యాస ధ్యానం పెట్టి వాయుపుత్రులు అయినప్పుడు ఆంజనేయ స్వామి అంటే అంజనం అనేది సిద్ధిస్తుంది. అంటే 3వ కన్ను అనేది సిద్ధిస్తుంది. కాబట్టి మనము సాధన ఎప్పుడు వదలకుండా అందరూ కంటిన్యూ చేయండి. అంతే సార్. ఈ అవకాశం ఇచ్చిన క్రాంతి కుమార్ గారికి ఎంతో చక్కగా హోస్టింగ్ చేస్తా అన్నారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మేడం. చాలా చక్కగా చెప్పారు. మీరు మంచి సందేశం ఇచ్చారు మేడం. మేడం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని విడిచిపెట్టద్దండి. ప్రతిరోజు చేయండి, ధ్యానం చేయండి. సరేనా? ఈ క్లాస్ లోనే కాదు, మీకు వీలు కుదిరినప్పుడు ఒకే సమయంకి ఒకే ప్రాంతంలో కూర్చొని ధ్యానం చేయండి.
ఒకే టైం ఒకే ప్లేస్ ఒకే టైం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఆ టైం కి మన మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ధ్యానం చేయాలి అనేది. లేదంటే వేరే టైంలో అంటే ఆ పని చేయాలి ఈ పని చేయాలి అనేది మనసు ఆలోచిస్తా ఉంటుంది. కాబట్టి ఒకే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే ప్లేస్ అంటే ఎప్పుడు ఒకే ప్లేస్ లోనే చేయడం వల్ల ఆడొక ఎనర్జీ ఫీల్డ్ క్రియేట్ అయి ఉంటుంది అనమాట. ఆ శక్తి క్షేత్రంలోనే మనము ఎప్పుడు ధ్యానం చేయడం వల్ల మనం తొందరగా ఆలోచన రహిత స్థితికి వెళ్తాము. ఈ రోజు ఏదైతే మీరు నేర్చుకున్నారో దాన్నే ఇంకొకరికి చెప్పండి. మన గ్రూప్ లో జాయిన్ చేయండి. ఎంతో రంగనాథ్ సార్ మాస్టర్ ఒక గ్రేట్ మాస్టర్ అన్నమాట. ఇట్లాంటి మాస్టర్స్ గ్రూప్ లో మనం అంతా ఉండటం కూడాను మన యొక్క పూర్వజన్మ సుకృతము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా కొంతమందిని జాయిన్ చేసి ఇంకా కొంతమందికి ధ్యానం నేర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడాను మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి, అన్మ్యూట్ చేస్తాను. ఓకే, సో ఇప్పటికే సమయం 11 అవుతుంది. మరి ఈరోజు సెషన్ని మనము క్లోజ్ చేద్దామండి. రేపు మార్నింగ్ ధ్యానము 6 to 7 ఉంటుందండి. అందరికీ కామన్ ధ్యానం ఉంటుంది. అందరూ 6 to 7 క్లాస్ జాయిన్ అవ్వండి. మాస్టర్ గారు ఆల్రెడీ మనకి కృష్ణయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. అది లక్ష్మీ మల్లేపల్లి సార్, వాళ్ళ హస్బెండ్ సార్. చెప్పండి. ఓకే ఓకే, ఈ ప్రోగ్రామ్ బాగుంది సార్. మా మేడం చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నది. ఆమె లైఫ్ స్టైల్ లో చేంజ్ చేస్తా ఉన్నా సార్. ఓకే, మంచిది, వెరీ గుడ్ సార్. మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉన్నా సార్. మీకు చాలా థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం రంగనాథ్ సార్ మాస్టర్ గారికి వెళ్ళాలి. ఇదంతా సార్ గారు ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు. రంగనాథ్ సార్. ఓకే రంగనాథ్ సార్, ఆ సార్ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకులు. ఓకే, అయితే ఇది ఎంటైర్ టూ స్టేట్స్ సార్, ఎంటైర్ నేషనల్ వైడ్? ఇది మనకి అన్ని భాషల్లో ఉంది సార్. ఇది మనకి తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ అన్ని భాషల్లో ఉంది. ఇది నేనైతే ఇంటర్నేషనల్ చెప్తాను, నేషనల్ కాదు, ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఇది. సార్ మీ పేరు తెలుసుకోవచ్చా సార్? నా పేరు క్రాంతి కుమార్ అండి. క్రాంతి కుమార్. నేను కూడా మీలాగే ధ్యానంలో జాయిన్ అయ్యాను. చెప్పండి సార్. సార్ మీరు? నా పేరు క్రాంతి అండి, మాది నెల్లూరు అండి. మాది ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంటాను. బెంగళూరులో జాబ్ అంటే సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ చేస్తూ దీంట్లో వర్క్ చేస్తున్నారు? జస్ట్ వాలంటరీగా ఉంటాను. వాలంటరీగా, ఓకే. సరే, ఇది అంటే ఎట్లా సాటిస్ఫాక్షన్ అవుతుందా సార్ మీకు దానికి దీనికి కంపారిజన్ చేసినప్పుడు? ఇది మనకి నేను కూడా మీలాగే ఎవ్రీడే క్లాస్ జాయిన్ అవుతానండి. ఇంతకు ముందు బ్యాచ్ నుంచి ఉన్నవాడిని నేను. సో నాకు ఇక్కడ జాయిన్ అయినప్పుడు నాకు చాలా మనశ్శాంతి కనిపిస్తుంది. మాకు ఉన్న వర్క్ ప్రెజర్ వల్ల అవన్నీ ఇక్కడికి వచ్చినాక నాకు మొత్తం తగ్గిపోయాయి మొత్తము. సరే ఓకే. ఇప్పుడు దీంట్లో మరి వేరియస్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, దీంట్లో మరి ఇప్పుడు ఏది బెస్ట్ అనేది ఏమన్నా చెప్పగలుగుతారా? మరొకసారి అడగండి సార్ ప్రశ్న. ఇప్పుడు వేరియస్ యోగా అని, ధ్యానం అని, పిరమిడ్ అని, లేదా మరొకటి అని, ఇట్లా వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్, ఇంటర్నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ గా. అందులో మీరు ఏది బెస్ట్ గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మనకున్నటువంటి కల్చర్ కి? అది ఎవరి అభిప్రాయం మనకు ఉండొచ్చు అండి, కానీ ధ్యానం అనేది మేబీ బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వచ్చేమని నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఓకే ఓకే, సరే సార్. మళ్ళీ ఒకసారి ఇప్పుడు లాస్ట్ సార్ మనకి మైండ్ పీస్ఫుల్ గా అవ్వడానికి ధ్యానం చెప్పండి సార్. ప్రాక్టికల్ గా థియరీ, ప్రాక్టికల్ ఇట్లా ఏమన్నా 2 డివైస్ లో చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ ఇప్పుడు మీరు ఇది థియరీ చెప్తా ఉన్నారు, ప్రాక్టికల్ గా థియరీ ప్లస్ ప్రాక్టికల్ గా? మనం ఇదే కదా ధ్యానం చేపిస్తున్నాం కదా రోజు క్లాస్ లో ప్రాక్టికల్ గా. అదే ఓకే ఓకే. సరే, ఇది చాలా అంటే పెద్ద సబ్జెక్టు. దీన్ని మనం ఒక 2 minutes లో, ఇప్పుడు మీరే లాస్ట్ కానీ ఇంతకుముందు నుంచి ట్రై చేస్తుంటే మా సెల్ ఫోన్ లో కొంచెం ప్రాబ్లం ఉండి రాలేదు సార్. మళ్ళీ ఒకసారి మీట్ అవుదాం సార్. మరి చాలా డిస్కషన్ లో ఇప్పుడు ఇండియన్ ఫిలాసఫీ, సైకాలజీ, తర్వాత హ్యూమన్ నేచర్,
ఇవన్నీ కూడా చాలా ఉంటుంటాయి కాబట్టి మరొకసారి మనం ఇప్పుడు ధ్యాస ఇది ఓన్లీ ఇది మెడిటేషన్ దీనికి సంబంధించినటువంటి శ్వాస మీద ధ్యాస అనేటటువంటిది మైండ్ పీస్ఫుల్ గా ఉండడానికి వేరియస్ ప్రాబ్లమ్స్ ని మనం అవాయిడ్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి చాలా థ్యాంక్ యూ సార్. మరొకసారి సమయం ఉన్నప్పుడు మాట్లాడదాం సార్. మీరు కావాలి నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, నా గ్రూప్ లో ఉన్నానండి. మీరు ఓకే ఓకే సార్, ఫోన్ లో మాట్లాడదాం సార్. షూర్ సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. ఇంకెవరన్నా ఉన్నారండి? లలిత కుమారి మేడం గారు అన్మ్యూట్ చేస్తున్నా, చేసుకోండి. సార్ నేను మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకండి. పర్లేదు, చెప్పండి మేడం. సార్ నాకు డౌట్ సార్. ఇప్పుడు నేను ఈ మధ్య ఈ 2 రోజుల నుండి కొంచెం ధ్యానం గురించి కొన్ని తెలుసుకుంటున్నాను. ఈ ధ్యానం అనేది 18 రకాలు ఉన్నాయంట, నిజమేనా సార్? మన బుద్ధుడు చెప్పినటువంటివి 18 రకాలటువంటి మార్గాలు ఉన్నాయంట. ఇందులో కొన్ని చూస్తున్నాను. సహజ యోగా ధ్యానం అని ఒకటి, హార్ట్ఫుల్నెస్ ధ్యానం అని ఒకటి, తర్వాత హిప్నటిజం చేస్తున్నారు కదా అదొకటి, మంత్రంతో ధ్యానం ఒకటి, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇదంతా ఒకటైతే ఈ మధ్య క్లాస్ ఒకటి వినాలండి. ధ్యానం చేస్తే 100 కోట్లు, ధ్యానం చేస్తే 500 కోట్లు, ధ్యానం చేస్తే 1000 కోట్లు, విజువలైజేషన్ అని చెప్పి కొన్ని చెప్తున్నారు. ఇవన్నీ నిజమే అంటారా, లేకపోతే మనుషుల్ని మభ్య పెడుతున్నారంటారా? నా చిన్న డౌట్ మేడం. ధ్యానం చేస్తే కోట్లు వస్తాయంటే నేనైతే నమ్మను మేడం, సరేనా? ధ్యానం చేస్తే మనకు గొప్ప శక్తి మనకు సిద్ధిస్తుంది, సరేనా? గొప్ప శక్తి సిద్ధిస్తుంది. అసలు టార్గెట్ అది ఇదని ఏదేదో చెప్పేస్తున్నారు. ఒక ఆయన వస్తారు, బిస్కెట్ కొన్నంత ఈజీగా బిల్డింగ్లు, చాక్లెట్లు కొన్నంత ఈజీగా కార్లు అని చెప్పి చెప్తారనమాట. మనకి సార్ ఏం చెప్తాడంటే ధ్యానం చేసేటప్పుడు సంకల్పం చేసుకోమంటాడు. సంకల్పం అంటే నాకు 10 కోట్లు కావాలి, నాకు 1 కోటి రూపాయలు కావాలి కదా, నేను ఆనందంగా జీవించాలి, నేను సంతోషంగా ఉండాలి, అది సంకల్పం. ఏదైనా మన శక్తి ఎంత వరకు ఉందో అంతవరకే కుదురుతుంది కదండి ఏదైనా. సో అలాంటివన్నీ నమ్మొద్దు మేడం. మీరు గొప్ప అంటే మేము కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే ఇలాంటివన్నీ చూసినప్పుడు అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది మాకు తెలియదు కదండి సరిగ్గా. అది అన్ని చూస్తా ఉంటాం అన్నమాట. ఇక్కడ మనకు ప్రాక్టికల్ గా మేడం మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ అవి పూర్తిగా నయం అవుతాయండి ధ్యానం ద్వారా. నా చిన్నప్పుడు నేను ఒక కథ విన్నానండి. నాకు అప్పుడు 13-14 ఏళ్ళు ఉంటాయి. అది ఇలాగే ప్రసంగం ఇస్తున్నారు. అప్పుడు నాకు ధ్యానం చేయాలని పెద్దగా ఏం లేదు. అదేంటంటే ఒక రాజుగారు వేటకెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన చెప్పులు తెగిపోయినాయి. అయితే అక్కడే అడవి దగ్గర ఒక పేదరాలు ఉంటది. ఆవిడ గుడిసెలు, అమ్మ నా చెప్పులు తెగిపోయినాయి, నీ దగ్గర పెట్టుకోనంటే, అయ్యో రండి ప్రభు అని చెప్పి ఒక అటక మీద పెట్టుకుంటది అనమాట. అలాగే కొన్ని సంవత్సరాలకి రాజుగారు చనిపోతారు. అయితే అలా ఆయన సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అమ్మ రాజుగారు చనిపోయారు, బాగా రెయిన్ వస్తుంది కదా, రాజుగారి బాడీని నీ దగ్గర పెట్టు, 1 గంటలో మేము ఆయన కోసం పల్లకి తీసుకొచ్చి పల్లకిలో తీసుకెళ్తామని చెప్తారు. అయితే ఆవిడ అంటది, వద్దొద్దు, ఆయన రాజుగారు ఎంత గొప్ప అయినా సరే, ఆయన ఒంటి మీద ఎంత బంగారం ఉన్నా బాడీని మాత్రం నా ఇంట్లో వద్దంటది. అదేంటమ్మా, రాజుగారు చెప్పులు తెగిపోయినప్పుడు ఇంట్లో పెట్టుకున్నావు, మరి సాక్షాత్తు రాజుగారు చనిపోతే ఆయన బాడీని ఇంట్లో ఎందుకు పెట్టుకోలేదంటే ఆమె ఒకటే చెప్పింది, చెప్పులకు ఉన్నంత విలువ చనిపోయిన బాడీకి ఉండదని. అప్పటి నుండి నా మైండ్ లో ఈ కథ అయితే బాగా ఉండిపోయింది. కానీ దాని తాత్పర్యం మాత్రం అసలు గుర్తులేదు, అసలు తెలియదు కూడా అండి నాకు. దాని గురించి సార్ని అడగాలని అనుకున్నాను, కానీ నిన్ను అడిగితే బాగోదని అడగలేదు. మీరేమైనా చెప్తారా? మేబీ మన సార్ గారు కరెక్ట్ అండి, లేదంటే మీనా కుమారి మేడం గారు ఏమన్నా హెల్ప్ చేస్తారేమో చూద్దాం. మేడం, ఈ బాడీ శవంగా మారిపోయే లోపలే మనం ధ్యానం చేస్తూ శివంగా మారాలన్నమాట. అదే ఈ కథలో ఉన్న ఉద్దేశము. కాబట్టి మనము తీసుకునే ఫుడ్ కానీ చేసే ఆలోచనలో ప్రతి ఒక్కటి కూడాను పర్ఫెక్ట్ గా ఉండాలి. కాబట్టి మన కడుపు కదిలే నాన్ వెజ్ లో అవన్నీ తినేసి కడుపులు కదిలే శ్మశానాలుగా కాకుండా ఒక కైలాసంగా మనం ఏర్పరచుకుంటే అక్కడ ఆ శివుడే కొలువు ఉంటాడు కదండి. అలా అన్నమాట ఇది. థ్యాంక్ యూ అండి. అంటే మీరు ఇది
కాదు, మీరు బుద్ధుడు అన్నారు కదా. బుద్ధుడు ఎన్నో రకాల పద్ధతుల్ని చేసి ఇంకా బాడీ కూడాను శుష్కించిపోయే స్థితిలో అప్పుడు తను కనుక్కున్నాడనమాట, మనం సహజంగా ఏం చేస్తున్నాము అనేసి. అప్పుడు కనుక్కున్నప్పుడు మనం సహజంగా అనేది ఒక శ్వాసను అయితే మనం పీల్చి వదులుతున్నాం కదా, దాని మీద దృష్టి పెడితే ఎలా ఉంటుంది అనేది అప్పుడు తెలుసుకొని, అప్పుడు బుద్ధుడు ఈ ఆనాపానసతి అనే ధ్యానాన్ని కనుక్కున్నాడనమాట. ఆనా అంటే పాళీ భాషలో ఉచ్ఛ్వాస అంటే మనం లోపలికి పీల్చుకునేదాన్ని. అపాన అంటే నిశ్వాస, బయటికి వదిలేది. సతి అంటే కలిసి ఉండటం, కూడుకొని ఉండటం. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కలిసి ఉండటమే ఇది ధ్యానం అన్నమాట. ఇది ఒక్కటే హైయెస్ట్. అందుకే సార్ చెప్పింది ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నా అది వాళ్ళ దీనికి తగ్గట్టుగా అది ఏదో స్వప్రయోజనాల కోసం అది చేసుకుంటారే కానీ నిజమైన ధ్యాన పద్ధతి అంటే ఇది శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఎందుకంటే మన ఉనికికి ఏదండి ఆధారము? మన శ్వాసే. కాబట్టి ఎప్పుడైతే మనం ఆధారమైన ఈ శ్వాసను పట్టుకుంటామో మన మూల స్థానమైన ఆత్మను చేరుకుంటాము. ఇంకా తర్వాత మన ఆలోచనలకి శ్వాసకు కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. మన శ్వాస మనకు కోపము, ఒక ద్వేషము, ఒక నెగటివ్ ఇవి థాట్స్ ఇవంతా ఉన్నప్పుడు మనకు శ్వాస ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ ఫోర్స్ గా వస్తూ ఉంటుంది. అదే ప్రశాంతంగా ఉన్నాడు తక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి కూడాను మనము శ్వాస మీద ధ్యాసే పెట్టాలన్నమాట. తర్వాత మనకు ఇది శ్వాస అనేది నిరంతరం జరుగుతానే ఉంటుంది. అది ముందుగా జరిగిపోయిండేది కాదు, తర్వాత జరిగేది కాదు, వర్తమానంలో ఉంటుంది ఎప్పుడు కూడాను మన శ్వాస. ఎప్పుడైతే ఆ వర్తమానంలో ఉండే శ్వాస మీద మనం ధ్యాస పెడతామో మనము గతంలోకి వెళ్ళకుండా, భవిష్యత్తులోకి తొంగి చూడకుండా వర్తమానమే బహుమానము అనే స్థితికి మనం వస్తాం. కాబట్టి ఎప్పుడు ఆ జరిగిపోయిన ఆలోచనలు జరిగిపోయిన ఆలోచనల గతం గురించి భయపడటం కానీ, భవిష్యత్తు గురించి బెంగపడటం కానీ అలాంటివి ఉండదు. ఎప్పుడు ఒక సాక్షి తత్వంలో ఉంటాం. కాబట్టి ఆనాపానసతి ధ్యానం అనేది ఒక బెస్ట్ అన్నమాట. ఎవరెవరు వాళ్ళ దీనికి వాళ్ళు చెప్తారు, కానీ మీరు ఇప్పుడు ఒక ప్రయోగం చేసి చూడండి. ఇప్పుడు ఈ ధ్యానం చేయండి, తర్వాత వాళ్ళు ఎవరైతే చెప్తారో అంటారు కదా, అది చేయండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అందుకే సార్ చెప్తారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే చేయండి. నేను చెప్పినంత మాత్రాన మీరు ఫాలో కావాలని కాదు, మీరు సొంతంగా మీరు ప్రయోగం చేయండి. ఇప్పుడు మనకి జ్ఞానం అనే థియరీ ఇస్తారు, మనము ప్రాక్టికల్ గా చేయాలన్నమాట. ధ్యానము జ్ఞానము ధ్యానము అనేది రెండు ఒక మనము ఒక ప్రయోగం అనేది ఉంటుందన్నమాట. మనం చేస్తే మనకే ఆ రిజల్ట్ తెలుస్తుంది. అంతే. మీరే చెప్పారు కదా, ఒక 3 days చేస్తే నాకు నిద్ర ఏమో బాగా పట్టింది, తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నారు కదా. కాబట్టి మీరు ఇంకా వేరే ఏ ఆలోచనకి వెళ్ళకుండా ఈ ధ్యానం కంటిన్యూ చేయండి మేడం, మీకు రిజల్ట్ ఉంటుంది. 13 minutes ఉండగలిగాను మేడం ధ్యానంలో, అలా ప్రశాంతంగా. ఓకే మేడం, అయితే కంటిన్యూ చేయండి. వేరే ధ్యానము అది గొప్పదని ఇది గొప్పదని అని కాదు, మనకు రావాల్సిందేది ఉంటే మనకు వస్తుంది. అంతేకాని అది చేస్తే బాగుంటుంది ఇది అనేది వద్దు. అందుకే సార్ కూడాను పత్రి సారే ఇంకా ఎన్నో చెప్పొచ్చు కదా, కానీ సార్ చెప్పలేదు. ఇది సహజమైన, సరళమైన, స్వాభావికమైన, సులభమైన పద్ధతి. కాబట్టి మనందరికీ ఇది బుద్ధ భగవానులు ఇచ్చిండేదే మనకు పత్రి సార్ చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా అందరూ క్రమం తప్పకుండా ధ్యానం చేయండి, మంచి ఫలితాలని పొందండి. అందరూ ఆత్మస్థితిలో ఉంటూ ఆత్మ ఎదుగుదలకు సహాయం మీకు మీరే చేసుకుంటూ ఉన్నత స్థితికి వెళ్ళాలని, వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ క్రాంతి సార్. థ్యాంక్ యూ మేడం. శివకామిని మేడం గారు. సార్ మేడం చెప్పేది కరెక్టే సార్, చాలా వీడియోస్ వస్తున్నాయి ఇప్పుడు. ఏది కోరుకుంటే అది మీ విజువలైజేషన్ అలా ఇట్లా చాలా వస్తున్నాయి. అది నిజమే. అది వింటుంటే నాకు కూడా ఒక కథ గుర్తొచ్చింది. ఒక రాజుగారు తన రాజ్యంలో అసలు బెగ్గర్సే ఉండకూడదు అనుకున్నాడంట. కానీ ఆయన భవనం ముందరే ఆయన ఒక పుర్రెని భిక్షపాత్రగా చేసుకొని ఉన్న అడుక్కుని ఆయనకి ఏం కావాలో అది మాత్రమే తిని సాటిస్ఫాక్షన్ గా హ్యాపీగా ఉన్నాడంట. కానీ రాజుగారికి అది నచ్చలేదు. నచ్చకపోగా నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను అన్నాడంట. లేదు రాజుగారు, నేను హ్యాపీగానే ఉన్నాను,
నాకు కావాల్సింది నాకు దొరుకుతోంది, నేను ప్రశాంతంగా దైవ సన్నిధిలోనే ఉన్నాను, హ్యాపీగా ఉన్నానని చెప్తున్నాను. కానీ రాజుగారికి నేను అడిగితే నువ్వు తీసుకోవు, అడగడం నేనే ఇస్తానంటున్నాను కదా, నువ్వు ఎందుకు తీసుకోవు, ఆ నీకేం కావాలో అడుగు. లేదు రాజుగారు, నేను ప్రశాంతంగా ఉన్నానని చెప్తున్నాడంట. కానీ ఇంకా ఇవ్వాలి, ఏదో నువ్వు తీసుకో, ఏం కావాలని నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవు, అది సాధ్యం కాదు అని ఆ భిక్షగాడు అన్నప్పటికీ రాజుగారి ఈగో ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుండా నువ్వేం కావాలో అడుగు, ఇస్తానని చెప్పాడు. సరే నీకు ఏముందో తెచ్చి ఇవ్వు, నేను తీసుకుంటానంటాడు. తన రాజ్యంలోని సకల సంపదలను అందులో పోసినా కూడా ఆ భిక్ష పాత్ర నిండదంట, ఎంత సంపద ఉన్నా కూడా. ఫైనలీ ఆయన చెప్పాడంట, ఇది ఆశతో నిండిన కుర్ర, మీరేం పోసినా నిండదు, దీనికి తృప్తి తప్ప ఇంకా ఏది మార్గం కాదు, దీని మనస్సు తృప్తిగా ఉంది అన్న అది తప్ప మీరు ఎన్ని వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా కావాలనే కోరుకుంటుంది. ఇది నా భిక్ష పాత్ర, నేను ఎంతవరకు చాలు అనుకుంటే అంతే చాలు, ఇంకా అంతకు మించి మీరే ఇవ్వాలి అంటే మీరు ఎంత ఇచ్చినా ధనధాన్యాలు ఇందులో నిండవు, మీరు నింపలేరు అని చెప్తే ఫైనల్ రాజు తన తప్పును తెలుసుకొని క్షమించమని అడిగి వెళ్ళిపోతాడు. అట్లాగా మన మనస్సు ధనము, ధాన్యము అట్లా వెళ్ళింది అనుకోండి, ఇంకా సంతోషము, సాటిస్ఫాక్షన్ అనేది ఏమి ఉండదు. తృప్తి, ప్రశాంతత కావాలనుకుంటే ఓన్లీ ధ్యానం చేసి మనస్సును, మైండ్ను, మన శరీరాన్ని కూడా మన ఆధీనంలోనే ఉంచుకొని ప్రశాంతంగా బ్రతకగలిగితే అదే నిజమైన ప్రశాంతమైన జీవితం అని నేను అనుకుంటున్నాను సార్. చక్కగా చెప్పారు మేడం. మనకు ఉన్న దానిలో మనం తృప్తిగా ఉంటే మనకి ఎలాంటి చికాకులు ఏమి ఉండవు, హాయిగా జీవించవచ్చు. సదాశివన్ గారు మాట్లాడతారండి? సార్ చెప్పండి సార్. అంటే మేడం ఇందాక విజువలైజేషన్ గురించి అడిగారు కదా, విజువలైజేషన్ లో లక్షల కోట్లు చూపెడుతున్నారని. అంటే యాక్చువల్గా విజువలైజేషన్ అనేది ఒక ప్రక్రియ అండి. అది అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏదనుకుంటే నిరంతరం అది జరుగుతుంది. అంటే అది కూడా ఒక ఇదనమాట, అది ఒక ప్రక్రియ, ఈ జ్ఞాన ప్రక్రియ లాగానే. అంటే ఇందాక మేడం మళ్ళా అందులో మాట్లాడుతూ 7-8 మంది గురువులు ఉన్నారు, 10 మంది ఉన్నారు అంటే 10 మంది కాదండి, 100 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు. దాదాపు ఇప్పుడు వరకు నోటైనటువంటి 134 పైన ధ్యానాలు ఉన్నాయి. ఒకళ్ళు మనమైతే మామూలు శ్వాస మీద పెడతాం, ఇంకొకళ్ళు బృక్కుడి మీద పెడతారు, ఒకళ్ళు ఆజ్ఞాచక్రం అంటారు, ఒకళ్ళు హృదయంలో పెడతారు. ఇలా రకరకాలు మన ఓషో గారు ఒకటి చెప్పారు. అసలు ధ్యానం అనేది మనం గంట చేసాం, 2 గంటలు చేసాం, 3 గంటలు చేస్తున్నారు అంటున్నారు కదా కొంతమంది. అంటే యాక్చువల్గా నేను పత్తి గది క్లాస్కి అటెండ్ అయినప్పుడు మన ఏజీకి ఎంత ఉందో అంత డబల్ చేయమంటారు ఆయన. అయితే అంతసేపు ధ్యానం చేస్తారంటే అసలు ధ్యానానికి బేస్ ఏంది? ధ్యానము పరధ్యానం అంతేనండి. ఏ పని చేసినా దొంగ అయినా సరే పరధ్యానంతో చేస్తే చిక్కుతాడు. అంటే పరధ్యానం చేయకుండా ఏ పని చేసినా ధ్యానమే. మూలార్థం అయితే అది. నాకు తెలిసినంత, నాకు 67 ఏళ్ళు వయసు ఇప్పుడు, నాకు తెలిసినంత వరకు నేను చదివిన పుస్తకాల వరకు అదనమాట. అయితే గొప్ప కాదా అనేది ఇదంతా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అండి. ఈ రోజున వచ్చిన సోషల్ మీడియా, ఈ రోజున వచ్చిన మన టెలికమ్యూనికేషన్ అవసరం. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ దట్, నేను టెలికామ్ ఇంజనీర్ అండి, రిటైర్డ్. అంటే ఈ వచ్చిన ఆధునిక టెక్నాలజీ, ఈ జూము లేకపోతే ఇంకో గూగుల్ మెట్, వీటి వల్ల అవకాశాలు పెరిగినాయి. ఇది ఒక పెద్ద వ్యాపారం సార్. ప్రపంచం ఒక పెద్ద మార్కెటింగ్, అది ఏదైనా కావచ్చు మార్కెటింగే. నేను ధ్యానాన్ని కూడా మార్కెటింగే అంటాను. ఎందుకంటే ఎలా మార్కెటింగ్ అంటారు, ఇప్పుడు మనం వాడుతున్న జూమ్ చైనా వాడిది. మనం నిరంతరం మన దగ్గర ఉన్న పర్సనల్ డేటా మొత్తం చైనా వెళ్ళిపోద్ది, కానీ మనం వాడకుండా ఉండలేము జూమ్. ఎందుకంటే ఇట్ ఇస్ ద ఫ్రీ ఛానల్. మనకి 250 మందో 150 మందో మన దీని టెర్మినల్ బట్టి వస్తాం. అదే గూగుల్ మెట్ అయితే 100 మంది వస్తారు. గూగుల్ మెట్లు వెళ్ళినప్పుడు మన డేటా మొత్తం అమెరికా దగ్గర వెళ్తుంది. అంటే ఏంది ఉపయోగం, ఏంది లాస్ అంటాం. కానీ మానసికంగా మనందరం ఒక వ్యాపార సామ్రాజ్యానికి బానిసలైపోయాం. అది ధ్యానమా లేకపోతే ఇంకొకటా కావచ్చు. మనం చూస్తున్నప్పుడు ఒక యూట్యూబ్ చూస్తున్నాం సార్, దాంట్లో 4 అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అంటే అన్ని అడ్వర్టైజ్మెంట్లను మనం కొంటామా కొనమని కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు, అంటే ఇందాక మేడం చెప్తున్నారు, అంటే చాలా సార్లు వచ్చి చెప్పారు, మేడం పేరు నాకు తెలియదు కానీ, అంటే
ఈ ధ్యానం గొప్పదని చెప్పట్లం కాదు, ఆ ధ్యానం గొప్పదని కాదు. మొత్తం టోటల్ గా నాకు తెలిసినంత వరకు నేను చదివినంత పుస్తకాలకి పరధ్యానం ధ్యానమే ఉంది సార్. అవినీతి నిధిలాగా ఒక అక్షరం తేడా లాగానే ధ్యానం అంటే ఇంతసేపు చేయగలమా అని అంటే అది వచ్చిన థాట్స్ ని పంపించేయండి, రకరకాలు చెప్తారు, రకరకాల గురువులు ఉన్నారు, అందరు ఉన్నారు. అయితే ఏంటంటే ఈ రోజున వచ్చినటువంటి ఈ కమ్యూనికేషన్ విప్లవం వలన మనం కలుసుకునే వెసులుబాటు ఉండటం వల్ల నేను ఇంట్లో కూర్చున్నాను, మీరు ఎక్కడ బయలు ఉంటారు, అందరం కలుసుకుంటున్నాను కదా, ఇదంతా నెట్వర్క్. అయితే ఈ నెట్వర్క్ వెనుక కోట్ల రూపాయల మార్కెటింగ్ ఉంటుందండి. ఏదైనా కావచ్చు సార్, ఎందుకంటే మొన్న వచ్చిన కరోనాతో సహా. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు వరకు జరిగిన స్కాముల్లో పెద్ద స్కామ్ మెడికల్ స్కామ్ అండి, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో మెడిసిన్ మొత్తం కొంతమంది కంట్రోల్లోనే ఉంటుంది. ఉదాహరణకి అంటే నేను వేరే మ్యాటర్కి వెళ్తున్నాను కాదు, సపోజ్ భారతదేశంలో కౌంటర్ మీద సేల్స్ ఉంటుంది మెడిసిన్. మనం వెళ్ళి అడిగితే ఏదో ఒకటి ఇచ్చేస్తాడు వాడు. ఆ యాంటీబయాటిక్ వాడటం వల్ల మనలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోద్ది. కానీ అది ఎంతమంది తెలుసు అండి? ఎందుకంటే మనకు చదువుకున్న వాళ్ళనే పోయి అడుగుతారు. ఎందుకంటే డాక్టర్ దగ్గర పోతే వాడికి 200 ఫీజు కట్టాలా, లేకపోతే 300 కట్టాలని. మళ్ళీ లేదా మన పాత కౌంటర్ స్లిప్ ఉంటుంది కదా, దాని మీద పోయి తెచ్చుకుంటాం. ప్రపంచంలో ఏదైతే అధునాత దేశంలో అగ్రరాజ్యాలు ఉన్నాయో వాళ్ళు కౌంటర్ సేల్స్ లేవు. తర్వాత మన ఇండియాలో ఉన్న దాదాపు 7,800 డ్రగ్గుల్లో 1800 నుంచి 2000 డ్రగ్గులు ప్రపంచంలో అన్ని దేశాల్లో బ్యాన్ ఉంది. కానీ ఈ థర్డ్ వరల్డ్ లో అంటే మనకున్న పవర్ ఏంటంటే మార్కెటింగ్ పవర్ అండి. మనం ఎంతమంది ఉన్నాం సార్? రఫ్గా 140 కోట్ల మంది ఉన్నాం. 140 కోట్లలో ఒక్కొక్కరు ₹1 ఉంటే 140 కోట్ల రూపాయలు ఇద్దండి రోజు. మనకి ఇచ్చిన కరోనా వలన మల్టీ మిలియన్ అయిన 3 కంపెనీలు అయినాయి ప్రపంచంలో. కానీ దానివల్ల మనకేం ఒరిగిందా? ఇప్పుడు పోస్ట్ కరోనా వ్యాధులతో చాలా మంది యూత్ బాధపడుతున్నారు. నేను గొప్ప చెప్పుకోవడం కదా, నేను ఇంజనీర్స్ నేర్చుకోలేదండి, ఏదైతే అయింది నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు తెలియంగా నేను గుంటూరులో ఉంటున్నాను సార్. ఒక లేడీ దాదాపు నాకు తెలియంగా 45 సంవత్సరాల నుంచి ఒక గుడిలో ఉంటుందండి. ఆమె ఒక మాస్క్ వాడలేదు, ఒక ఇంజక్షన్ లేదు, ఎక్కడ దొరికితే అక్కడ తినది, ఆమెకి ఏమీ కాలా, ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నాము. ఎందుకంటే మెడికల్ స్కామ్ అంటే మొత్తం మార్కెటింగ్ సార్. ఏదైనా మార్కెటింగే అంటే అనేదా భావించవద్దండి, ఏదైనా మార్కెటింగ్. అంటే ఈ రోజున ఇందాక మేడం చెప్పారు బుద్ధుడు ఆనాపానా చేశారని. మరి ఆయనకి ఎందుకు ఈ కట్టలేదండి? పిరమిడ్లు ఎందుకు కట్టలా? పిరమిడ్లు ఏమన్నా కట్టారా? బుద్ధుడు ఎక్కడన్నా పిరమిడ్ కట్టారు ప్రపంచంలో? చెప్పగలరా ఎవరన్నా? బుద్ధుడు ఎక్కడా పిరమిడ్ కట్టలేదు. మరి పిరమిడ్ కింద చేస్తే ఎందుకు పవర్ వస్తుందని చెప్పారు? దానికి ఒక టెక్నాలజీ చెప్పారు. 53.5 సెకండ్లో కడితే అక్కడ మరి చాలా మంది అవుతుంటారు అక్కడ అంటే మామూలుగా కాయలు పెట్టినా ఉంటాయని. నాకు తెలియంగా -4 degrees లోపల ఉండదు తప్ప ఎక్కడ ఏది ఉండదండి. -4 అది ఇదనమాట. -4 నుంచి -70 దాకా ఉంటుంది మనకి భూమి మీద టెంపరేచర్. వాటిలో -4 తర్వాత ఉన్నది తప్ప ఎక్కడ ఏది నిలబడదు. మీరు పిరమిడ్లో పెట్టండి, ఏదైనా పెట్టండి. కావాలంటే మీరు పిరమిడ్లో పెట్టారని అది ఉంటుంది అని చెబితే మటుకి మీరు ప్రూవ్ చేయలేరని చెప్పగలను నేను. రేపు మాస్టర్ సార్ వచ్చినప్పుడు కూడా చెబుతాను నేను. ఎక్కడైనా అలా జరిగిందా? అది కూడా మార్కెటింగే. ఈ రోజున పిరమిడ్లకు అర్థం కూడా మార్కెటింగ్ అని చెబుతాను నేను. కాదని చెప్పండి నాతో ఎవరు, నేను అడ్రస్ ఇస్తాను, నా ఫోన్ నెంబర్ ఉంది మీ దగ్గర, ఎవరైనా చెప్పొచ్చు. అంటే భయాన్ని ఏం చెబుతానంటే జ్ఞానం అనే ఒక ప్రక్రియ నేడు అది ఒక 2 అక్షరాల మధ్య తేడా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ రోజున ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేస్తున్నారు. కాదంటే ఎవరన్నా వాదించుకోండి, కాదు ఎవరన్నా డిస్కస్ చేయండి, వాదించడం డిస్కస్ చేయండి, రైట్ డిస్కషన్ అయి ఉండాలి. ఈ రోజున ప్రపంచంలో మార్కెటింగ్ కాదా? నేను 65 సంవత్సరాల ఒక నిమిషం సార్ 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసి కూడా టెలికాంలో ప్రశాంతంగా ఉన్నా. మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్లో చేస్తున్నారు. మీరు ధ్యానం చేసినా సరే మీరు సాఫ్ట్వేర్లో మీ టెన్షన్కి సగం ప్రశాంతంగా ఉంటుంది, లైఫ్ ఉండదు, ఎవరిది ఉండదు. ఎందుకంటే మీ టెన్షన్ అంత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఉన్న ఒత్తిడి అలా ఉందన్నమాట. ఇంకొకటి చెబుతున్నాను సార్, ఇంకా కొన్ని సంవత్సరాల్లో మన ఈ మీడియా ప్రపంచంలో 7 చేతుల్లోకి వెళ్తుంది. త్వరలో మీరు పర్మిషన్ ఇస్తే మీకు వీడియో పెడతాను. ఇప్పుడు వరల్డ్ మొత్తం 7 కంట్రోల్లో ఉంది. ఆ 7 అమెరికన్స్, ఆ 7లో 5 ఇజ్రాయిల్స్. అది సార్. మళ్ళా ఎప్పుడన్నా మనం మాట్లాడుకుందాం, చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు జూమ్లో అవకాశం ఇచ్చారు, మాకు కాదంటలేదు. ఈ విషయాలన్నీ మనం చెప్పుకోకుండా ధ్యానం చేస్తే నువ్వు బాగుపడతావు అంటే ప్రపంచం మొత్తం పోయి మీరు ఉండి ఏం చేస్తారు సార్? మన బుడమేరు వచ్చింది, అక్కడ ధ్యానం చేసినోడు పోలేదా?
ఎవరైనా పోతారు, ఎందుకంటే అది ప్రకృతి వల్ల. అందుకని ప్రపంచం అంతా మార్కెటింగ్ అనే మాయాజాలంలో మొత్తాన్ని నిర్వీర్యులు చేస్తుంది. అది కూడా కొంతమంది దగ్గర చేస్తుంది. అంటే వాళ్ళు ఉంటారంటే వాళ్ళు పోతారు, అందరూ పోయేవాళ్లే. కానీ ప్రపంచం మొత్తం మనకు తెలియకుండా ఒక మాయాజాలంలో పడిపోయాం. థ్యాంక్ యూ ఆల్. సారీ ఫర్ ఎవరైనా డిస్టర్బ్ అయితే సారీ. థ్యాంక్ యూ. పర్లేదు సార్. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాలు షేర్ చేసుకుని థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఈరోజు బాగా లేట్ అయింది, ఇంకా క్లాస్ని క్లోజ్ చేద్దామా? రేపు మార్నింగ్ 6 నుంచి 7 వరకు ఉంటుంది. ఆల్రెడీ మనకి జూమ్లో లింక్ వచ్చింది, ఆ క్లాస్ జాయిన్ కండి. అలాగే రేపు మనకి ఇక్కడ మనకు ఆశ్రమంలో ఆఫ్లైన్ క్లాస్ ఉంది, మీరు అటెండ్ అయ్యేందుకు ప్రయత్నించండి. రేపు మార్నింగ్ 10 నుంచి 5:30 వరకు ఉంటుంది. మీకు వీలుంటే ఈ క్లాస్ అటెండ్ అయ్యేందుకు ప్రయత్నించండి. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి.